యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం అనేటువంటి పాట, పాత పాట, అందరికి వచ్చినటువంటి పాటే. అందరం కలిసి చప్పట్లు కొడుతూ ప్రభుని ఘనపరుద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరద వలె భక్తిహీనులు పోర్లిన, వరద వలె భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అందరూ కూడా మరి హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన మనసులను మనం సిద్ధపరచుకుందాం. ఈ మధ్య వేళ ప్రభు మనతో మాట్లాడబోచుండగా మరి చక్కని వినగలిగేటువంటి చెవులు, మరి గ్రహించుకున్నటువంటి హృదయం ప్రభు మనకి అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ఎవరికి వారే ప్రార్థనలో పాల్గొని ప్రార్థన చేయండి. ప్రభు ఈ రోజున నీ పాద సన్నిధికి నన్ను నడిపించారయ్యా. వచ్చినటువంటి నేను మరి తిరిగి వ్యర్థంగా వెళ్ళిపోకుండా నీ మాటలు నా హృదయంలో ఉండాలి. మంచి మనసుతో నేను నీ మాటలు వినాలి ప్రభువా. నీ మాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని గ్రహించి మరి నేను వాక్య ప్రకారం నడుచుకుంటూ మీరు నా కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యంలో నేను హక్కును సంపాదించుకోవాలి ప్రభు అని చెప్పేసి మనము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. మహోన్నతుడైన మా ప్రభువా, మహిమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. నీ ఉన్నతమైనటువంటి కృపలో మీ సజీవమైనటువంటి రెక్కల చోటన మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆశకాలను పొడిగించి సజీవులుగా మమ్మల్ని ఉంచారు. మీ స్తోత్రాలు.
ఈ రోజున మీ పాద సందులో చేరి ఈ విధంగా మిమ్మల్ని మహిమపరచని మాటలు వినడానికి, మీకు సాక్షి బిడ్డలుగా ఉండడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి, వాతావరణం కూడా మీరు అనుకూలపరిచారు, మీకు స్తోత్రాలు. సమయంలో ప్రభా కొద్ది నిమిషాలని మాటలు మేము వినబోచుండగా మీరు మాతో మాట్లాడండి. మాలో ఉన్నటువంటి ప్రభువా ప్రతి చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు, చెడు తలంపులు తొలగించి మంచి మనసుతో నీ మాటలు వినడానికి మంచి మనసును మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైనటువంటి ప్రభువా సాతాను యొక్క అల్లర్లను, అదేవిధంగా ప్రభువా చీకటి శక్తులను మీరు పారదోలండి. ఈ మధ్యాహ్నం వేళ తండ్రి మీరు మాతో మాట్లాడండి, సహాయం చిన్ని పక్షం నిలబడినాను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరికి ఏ మాటలు కావాలో మీరే అందించి ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభు బలపరచమని, ఆధ్యాత్మికంగా శరీర సంబంధంగా మేమందరం కూడా వర్ధిల్లుతూ నిత్యం మిమ్మల్ని స్తుతిస్తూ ముందుకు కొనసాగబడిన కృప దయచేయమని, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏవైతే మాకు ఆటంకాలుగా ఉన్నాయో వాటన్నిటి నుండి తండ్రి మమ్మల్ని తప్పించి విడిపించి నీ మార్గంలో మమ్మల్ని ముందుకు నడిపించి సహాయం ఇచ్చామని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ఈ సమయంలో మరి కొంత సమయం మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఉదయకాలపు ఆరాధనకు వచ్చిన వారు ఎవరు ఉన్నారా? ఉదయకాలపు ఆరాధనకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను కాకుండా ఉన్నారు ఎవరన్నా? ఎవరు లేరు కదా, ఎవరు రాలా అంటే ఒకదానికి రావడం అంతంత మాత్రం, రెండిటి. సరే, మంచిది. ఉదయకాలంలో ఒక శ్రేష్టమైన అమూల్యమైన మాట వాక్యం వచ్చినటువంటి వారు విన్నారు. గత కాలంలో మరి ఆదివారం 2 ఆరాధనలో ఒకే వాక్యం చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు అలా కాకుండా ఏ ఆరాధనలో ఆరాధనకి సంబంధించినటువంటి వాక్యం 2 ఆరాధనలకు 2 వాక్యాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మైక్ ద్వారా మరి వినేటువంటి వారు ఉంటారు కనుక 2 ఆరాధనలకు 2 వర్తమానములు అందించడం జరుగుతుంది. ఒకవేళ ఆసక్తిగా దేవుని వాక్యం వినాలంటే రెండిట్లో పాల్గొనవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఉదయకాల సమయం మరి ఎజ్రా జీవితంలో దేవుడు తోడై ఉండి, అనగా దేవుని యొక్క హస్తము అతనికి తోడుగా ఉండి అతని జీవితంలో జరిగించినటువంటి గొప్ప కార్యాలు, మేలుల గురించి చెప్పడం జరిగినది. మరి వచ్చిన వారు చక్కగా విన్నారు. మొదట దేవుని యొక్క హస్తము తోడుగా ఎజ్రాకు ఉన్నందువలన ఎజ్రా రాజు ఎదుట ఏ మనవి చేస్తే ఆ మనవి రాజు అంగీకరించి ఆ కార్యాన్ని ఎజ్రా జీవితంలో జరిగించేవాడు. అంటే దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉంటే మరి మనం అనుకున్నటువంటి కార్యాలు అధికారుల ద్వారా మనం పొందుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా దేవుని యొక్క హస్తము ఎజ్రాకు తోడుగా ఉన్నందువలన మరి అతడు బలహీనమైనటువంటి పరిస్థితుల్లో బలపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల్లో మనకు కలుగుతున్నటువంటి బలహీనతలు, శోధనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు, శోధనలు వీటన్నిటిని బట్టి ఒక్కొక్కసారి మనం బలహీనం అయిపోతాం అన్నమాట. నిరాశకు మనం గురైపోతూ ఉంటాం. అలాంటి సమయంలో దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటే మనం బలపరచబడడానికి అవకాశం ఉంటుంది. అందుకనే తిమోతితో పౌలు గారు అంటాడు, తిమోతి, క్రీస్తు యేసునందు కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. మనం బలహీనమైపోతే మనం భక్తి చేయలేం, బలహీనమైపోతే కుటుంబాన్ని నడపలేం, బలహీనమైపోతే ఈ సమాజంలో మనం తలెత్తుకొని తిరగలేం. అందుకనే మనకేం కావాలంటే దేవుని యొక్క బలం మనకి తప్పనిసరిగా కావాలి. మనకి ఎదురవుతున్నటువంటి ప్రతిదీ కూడా మనము జయించుకుంటూ వెళ్ళాలంటే మనకేం కావాలి? తప్పకుండా దేవుడిచ్చేటువంటి బలం కావాలి. మరి ఆ బలం కావాలంటే మనకి ఎట్లా వస్తుంది? రోజు ఒక గ్లాసు పాలు తాగి 2 కోడిగుడ్లు తింటే వస్తుందా?
బూస్ట్ ఆరెస్ట్లకు తాగితే వస్తుందా? చెప్పండి, ఎట్లా వస్తుంది? దేవుని సన్నిధిలోనే దేవుడు మనలను బలపరుస్తాడు. దేవుని సన్నిధికి మనం వస్తూ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవునితో మనం సహవాసం చేస్తూ ఉంటే దేవుని యొక్క బలం మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉంటే మన శత్రువుల చేతులు పడిపోకుండా, ఒకవేళ శత్రువుల చేతులు పడ్డా మన విడుదల పొందుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దేవుని యొక్క హస్తం మనల్ని ఏం చేస్తుందంటే శత్రువు చేతుల నుంచి విడిపిస్తుంది. ఎజ్రా కూడా మరి కోరెష్ దగ్గర నుండి ప్రారంభమై బబులోను దేశం నుండి ప్రారంభమవుతున్న సమయంలో దేవుని మందిరం కట్టడానికి మరి బంగారం, వెండి, డబ్బు ఇవన్నీ కూడా ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో దొంగలు, శత్రువులు చాలామంది ఉన్నారు దోచుకోవడానికి, కానీ ఎవ్వరు కూడా వారిని ముట్టలేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క హస్తము వారికి తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా మనకు కూడా దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటే మన జీవితాలలో కూడా ఈ శ్రేష్టమైనటువంటి కార్యాలు జరుగుతాయి. అయితే దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? మనం దేవుడు అంటే భయము, భక్తి కలిగి ఉండాలి. ఆయన మాట మనము వినాలి. ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి. ఆయన యొక్క ఆజ్ఞలు మనం తూచా తప్పకుండా పాటించాలి. అదేవిధంగా ఆయన మీద మనం ఆధారపడాలి. ఆయన యందు మనం విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన మీద మన విశ్వాస నమ్మకం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని యొక్క హస్తం మనకి చక్కగా తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని యొక్క తోడు మనకు లేకపోతే, దేవుని యొక్క హస్తం మనకు తోడుగా లేకపోతే ఈ లోకంలో మనము కొన్ని గొప్ప కార్యాలు మనం పొందుకోలేము. అంటే దేవుడిచ్చేటువంటి వాటిని మనము పొందుకోలేము. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నష్టపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటే మనము నిత్యము బలపరచబడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దేవుని యొద్ద నుండి సులభంగా మనం అన్నీ కూడా పొందుకొని చక్కగా ముందు కొనసాగిపోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రతి మనిషికి తప్పకుండా దేవుని యొక్క ఏం కావాలి? దేవుని యొక్క తోడు కావాలి. దేవుని యొక్క హస్తము తోడుగా లేకపోతే మనం అపవాదిని జయించలేము. అదేవిధంగా అపవాది క్రియలలో మనం పాలువారం కాకుండా వాటికి దూరంగా మనం ఉండలేము. దేవుని యొక్క తోడు కనుక, దేవుని యొక్క హస్తము తోడుగా మనకుంటే మనం ఖచ్చితంగా అన్ని విషయాల్లో మనం విజయం పొందుకొని ముందు కొనసాగిపోవడానికి అవకాశం ఉంటుంది. దావీదు వెళ్ళిన ప్రతి చోట కూడా అతడు విజయాన్ని పొందుకున్నాడు. కారణం ఏంటంటే అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు. యాకోబు కూడా మామగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడింది, దీవించబడింది. యాకోబు కూడా దీవించబడ్డాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క తోడు. అనేకమైన ప్రమాదాలు, అనేకమైనటువంటి కష్టాలు, శోధనలు యేసేపుకు సంభవించినాయి. కానీ ఏది కూడా తన ప్రాణాన్ని తీయలేకపోయినాయి. కారణం ఏంటంటే దేవుని యొక్క తోడు, హస్తము వారికి తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం కూడా నిత్య జీవితంలో ఈ శ్రేష్టమైనటువంటి దేవుని కృపను మనం పొందుకోవాలంటే, అదేవిధంగా హెజ్రా ఏ విధంగా అయితే దేవుని యొక్క హస్తము తోడుగా ఉండి చక్కగా మందిరము ప్రారంభం చేసి ముగించి చక్కగా ప్రభుని గణపరిచాడో మన జీవితాల్లో కూడా ఆ విధంగా మనం ముందు కొనసాగిపోవచ్చు అని ఉదయకాల సమయంలో మరి చెప్పడం జరిగింది. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మరొక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే సమస్తమును మనం జయించి ఉన్నామా లేదా? సమస్తమును మన ఎదుట ఉన్నటువంటి సమస్తమును మనము జయించామా లేదా? అంటే మన ఎదుట ఉన్నటువంటి శరీర కార్యాలను మనము జయిస్తూ ముందు కొనసాగిపోతున్నామా, ఇంకా మనలో ఇంకా ఏమన్నా పాప కార్యాలు ఉన్నాయేమా అనే ఒక విషయాన్ని ఈ రోజున మనము తెలుసుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చక్కగా కొద్ది నిమిషాలు వాక్యం మీద మీరు మనసు పెట్టండి.
పిల్లలు రోజు చూసేవాళ్ళే, మీరు రోజు కనపడేవాళ్ళే. ఒకవేళ మళ్ళీ ప్రత్యేకంగా చూడాలంటే అయిపోయిన తర్వాత రండి చూద్దురు, కానీ లేకపోతే ఇక్కడే ఉంచుకోండి కాసేపు. ఎందుకంటే సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇట్లాగే గలిబిలి చేస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం, అందుకనే ఉదయకాలం ప్రశాంతంగా ఎలాంటివి ఏమీ లేకుండా ప్రశాంతంగా దేవుని యొక్క వాక్యం వింటున్నారు. అందుకని ఉదయకాలం ఏర్పాటు చేసాం. ఈ మధ్యాహ్నం ఇట్లా పిల్లలు లేకపోతే రకరకాల అన్నీ గొడవగా ఉంటున్నాయి. ఉదయం చక్కగా ప్రశాంతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుని యొక్క వాక్యం వినడానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు రండి, ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా దేవుని సన్నిధికి రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఈ మాట ఎవరు రాస్తున్నారు, ఎవరి గురించి రాస్తున్నారు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, ఈ మాటను రాసింది పౌలు గారు. అయితే ఎవరికి రాశాడంటే కొరింథీ సంఘానికి రాశాడు. అయితే ఎవరి గురించి రాశాడు? ఎవరి గురించి రాశాడు? తన గురించే రాశాడు. ఏమని రాశాడు అంటే, తన జీవితంలో ఆధ్యాత్మికంగా ప్రతిదాన్ని కూడా, అంటే శరీర కార్యాలు ప్రతిదీ కూడా జయించుకుంటూ ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి ముందు కొనసాగిపోతున్నటువంటి సమయంలో అతడు సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నా శరీరమును నేను నలగగొట్టుకున్నాను. రెండవదిగా ఏం చేశాడంట, దానిని నేను లోపరుచుకున్నాను. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఇక్కడ 2 పనులు చేశాడంట. ఒకటేమో తన శరీరమును నల్లగొట్టుకున్నాడంట. తర్వాత ఏం చేశాడు, దానిని, ఆ శరీరాన్ని అట్లా విడిచిపెట్టక దానిని ఏం చేశాడంటే తనకు లోపరుచుకున్నాడు. అంటే తాను ఏది చెబితే అది చేసేటట్లు. ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవడం, ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడడం, ఎప్పుడు విశ్రాంతి తీసుకోమంటే అప్పుడు విశ్రాంతి తీసుకోవడం, ఎప్పుడు తినమంటే అప్పుడు తినడం, ఎప్పుడు ఏది చేయాలో, ఎప్పుడు ప్రయాణం చేయమంటే అప్పుడు చేయడం. ఇంకా తన శరీరాన్ని తనకు లోపరుచుకున్నాడు. ఎప్పుడు కూడా శరీరము తన మాట వినకుండా చేసుకోలేదన్నమాట. అయితే మరి ఇప్పుడు ఈ విషయాలు మనం ఎందుకు తెలుసుకోవాలి అని చెప్పేసి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున శరీరమును నలగొట్టుకోక చాలామంది ఆధ్యాత్మికమైన జీవితంలో వారు బాధపడుతూ దేవుని నామానికి కూడా అవమానం తెస్తూ ఉన్నారు. శరీరాన్ని చంపుకోక, శరీర కార్యాలను చంపుకోక ఇంకా పాపము చేస్తూ దేవుణ్ణి బాధ పెడతా ఉన్నారు. రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగానే ఉన్నామని చెప్పేసి అంటున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వారు చేసేటువంటి పరిచర్య చేస్తున్నారు, వారి కలిగి ఉన్నది వారు దేవుని యొక్క సన్నిధిలో ఉపయోగిస్తున్నారు. ఓకే, రైట్, అంతవరకు మంచిగానే బాగానే ఉంది. కానీ కొన్ని సందర్భాలలో మనం చూస్తే, కొన్ని పరిస్థితుల్లో మనం చూస్తే అన్నీ బాగానే చేస్తున్నారు. కానీ ఒక పరిస్థితికి వచ్చేపాటికి ఏమవుతుందంటే వారి శరీరాన్ని నలగొట్టుకోక ఆ పాపానికి దాసులైపోయి దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తూ ఉన్నారు. అందు విషయమై ఈ రోజున మనం కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూసుకొని చదువుకొని మనం ఎలా ఉంటున్నాం, మన శరీరాలతో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం, మనం ద్వారా దైవ సేవకులకు సంతోషం కలుగుతుందా, దేవునికి సంతోషం కలుగుతుందా, మన ద్వారా మనం ప్రార్థనకి వచ్చి పరిచర్య చేస్తూ దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి దాన్ని బట్టి కుటుంబానికి సంతోషం ఉంటుందా, ఇతరులకు ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందా లేదా, ఒకసారి మనం చక్కగా బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలను మనం పరిశీలన చేసి మనం ఎలా ఉన్నామో వాక్యానుసారంగా మనల్ని మనం పరీక్ష చేసుకోవడం ఎంతైనా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు పరుగు పందెంలో పరిగెత్తేవారు ఏం చేస్తారో తెలుసా? పరుగు పందెంలో పరిగెత్తేవారు ఏం చేస్తారంటే తమ శరీరమును వాళ్ళు లోపరుచుకుంటారు. వారి శరీరాన్ని వారు లోపరుచుకోలేదనుకోండి, వారు గనక కింటన్నర అయ్యారనుకోండి, ఇంత పరుగు పందెంలో పరిగెత్తారా? ఏమైపోతారు? పరుగు పందెంలో వాళ్ళు ఓడిపోతారు. కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళ శరీరమును వాళ్ళు లోపరుచుకొని అది ఆ విధంగా పరిగెత్తే విధంగా దానికి ఏం చేస్తారు? సానబెడతారు, సాధనం చేస్తారన్నమాట. అదేవిధంగా దేవుని బిడ్డలైన మనము కూడా మన శరీరమును మనము లోపరుచుకోకపోతే దీన్ని లోపరుచుకునేవాడు మరొకడు ఉన్నాడు. ఎవడో తెలుసా? ఎవరు? మనం కాక మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే దీన్ని వాడుకోవడానికి మరొకడు ఉన్నాడు. ఎందుకంటే వాడికి శరీరం లేదు కాబట్టి మన శరీరాలను వాడుకోవడానికి
వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే మొదట వాడు ఆ హవతో మాట్లాడినప్పుడు తన శరీరం రాలేదు, కానీ పాము యొక్క శరీరం రూపంలో రావడం జరిగింది. ఎందుకంటే వాడికి శరీరం లేదు, సాతానికి శరీరము లేదు. అందుకనే దయ్యం పట్టిన వాళ్ళని మనం కొడితే వాళ్ళకి తగులుతుంది, కానీ సాతానికి ఏమాత్రం తగలదు. అందుకని వారిని మనం కొట్టడం, తిట్టడం అట్లా చేయకూడదు అన్నమాట. కొంతమంది తెలియక చీపురులతో కొట్టడం, లేకపోతే యాప్ మండలతో కొట్టడం, లేకపోతే రకరకాల వాటితో కొట్టడం అట్లా చేస్తూ ఉంటారు. వాడికి శరీరం లేదు కనుక మన శరీరములను ఉపయోగించి వాడి యొక్క కోరికలు తీర్చుకోవాలని చెప్పేసి అనేక రీతిలుగా ఎవరిలో ప్రవేశిద్దామా అని చెప్పేసి వాడు గాలిస్తూ ఉన్నాడు. ఎవరైతే తమ శరీరమును లోపరుచుకోకుండా ఆ శరీరాన్ని అట్లాగా వదిలేస్తారో వారిలోనికి దూరి వాడు తన ఇష్టానుసారంగా. అదేవిధంగా మన శరీరాన్ని మనం ఎందుకు లోపరుచుకోవాలంటే అక్కడ మొదటి మాట రాయబడిన మాట ఏంటంటే, నేను భ్రష్టుడనైపోదునేమో. అంటే మన శరీరాన్ని మనం లోపరుచుకోకపోతే మనం భ్రష్టులైపోవడానికి అవకాశం ఉంది. అర్థమైందా? మన శరీరాన్ని మనం లోపరుచుకోకపోతే, సమస్తమును మనం జయించకపోతే మనము భ్రష్టులమైపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకనే ఖచ్చితంగా మన శరీరమును మనము లోపరుచుకొని ఈ శరీరాన్ని మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టాలి. కంట్రోల్లో పెట్టలేదంటే మనం పాపంలో పడిపోవడానికి అవకాశం ఉండదు. అయితే విచిత్రం ఏంటంటే ఈ శరీరంతో కొంతమంది అసలు సమస్తాన్ని కూడా జయిస్తారండి. ఎంత బాగా జయిస్తారంటే ఈ శరీరంతో అన్నీ జయిస్తారు. చూద్దాం, మనం బైబిల్ గ్రంథంలో ఒక ఆయన జయించినటువంటి ఆయన ఒక ముందు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము చూడండి, త్వరగా. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతులేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకని వలె అగుననియు చెప్పాను. చూడండి, మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. మా ఇటు చూడండి, జాగ్రత్తగా వినండి. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఎవరెవరు వాళ్ళిద్దరు? ఎవరు చెప్పాలి. సౌలు దావీదు కదా, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. ఎక్కడ జరుగుతుంది ఈ సంభాషణ అని చెప్పేసి అంటే మనం ఆలోచన చేస్తే ఎక్కడ ఈ సంభాషణ జరుగుతుందంటే యుద్ధ స్థలంలో ఈ యొక్క సంభాషణ జరుగుతూ ఉంది. ఏ స్థలంలో? యుద్ధ స్థలంలో. కొన్ని రోజుల నుంచి ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు యుద్ధానికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎవరు కూడా యుద్ధానికి వెళ్ళట్లేదు. అయితే తన అన్నల క్షేమం తెలుసుకొని అన్నలకు ఆహారం ఇవ్వడానికి దావీదు వచ్చాడు. వచ్చినప్పుడు అతడు దేవుని పేరిట శపిస్తూ, అబ్బాయి ఎవరు కాసేపు పట్టుకో, ఎవరు శపిస్తున్నటువంటి సమయంలో దావీదు విని, ఎవరైతాడు ఈ సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు సున్నతి పొందినటువంటి ప్రజలను మరి దూషిస్తుంటే నేను అట్లా చూస్తూ ఊరుకొని ఉండాలని చెప్పేసి అతడు అంటున్నాడు, నేను అతనితో యుద్ధము చేస్తానని చెప్పేసి అంటున్నాడు. ఎవరితో? అక్కడ రాజు ఉన్నాడు, యుద్ధం చేయడానికి వెనకాడాడు. ఆ తర్వాత యుద్ధం చేసేటువంటి యుద్ధంలో నేర్పరితనం కలిగినటువంటి వారు ఉన్నారు, అయినా వారు ముందుకు వెళ్ళట్లేదు. కానీ యుద్ధం రానటువంటి ఈ దావీదు ఏమంటున్నాడంటే, నేను వెళ్ళి యుద్ధము
చేస్తానని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు అతనికి ధైర్యం అంటే అతడు తండ్రి గొర్రెలు కాసే సమయంలోనంట ఎలుగుబంటి సింహం వస్తే ఏం చేశాడంట, ఏ ఆయుధము లేకుండానే గడ్డము పట్టుకొని వాటిని చీల్చి అవతల పడేశాడంట. అంటే శరీరంతో ఏం చేశాడు, ఎలుగుబంటిని చంపాడు, రైట్. తర్వాత ఏం చేశాడు, సింహాన్ని కూడా చంపాడు, రైట్. మంచిదే, మంచి బలాఢ్యుడు, గొప్ప కార్యం చేశాడు, చాలా మంచిది, రైట్, బాగానే ఉంది. తన తండ్రి గొర్రెలను సింహం నోట చనిపోకుండా కాపాడాడు, మంచిది, చాలా బలవంతుడు, గొప్పవాడు, రైట్, బాగుంది, మంచిది. ఆ తర్వాత అతడు గొల్యాతును కూడా జయించాడు, గొల్యాతును కూడా చంపాడు, ఓకే, రైట్, చాలా మంచిది, మంచి కార్యం చేశాడు, ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యం చేశాడు, బాగుంది. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే సౌలు చేత కూడా ఆ సౌలును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు, సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఒక రోజున దావీదు చేతికి సౌలు చిక్కుతాడు. ఆ సమయంలో దావీదును చంపకుండా దేవునికి భయపడతాడు. అబ్బా, దావీదు అంటే ఎంత మంచివాడురా, నెంబర్ 1. శత్రువు తన చేతికి చిక్కినా కూడా చంపలేదు, శత్రువును ప్రేమించాడు, ఎంత మంచివాడు అని చెప్పేసి ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ తర్వాత మనం చదువుకుంటా పోతే ఈ మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనంలో ఆ విషయం ఉంటుందన్నమాట. దేవుని చేత అతడు అభిషేకించబడినటువంటి వ్యక్తి కనుక నేను అతన్ని చంపనని చెప్పేసి అంటాడు. అబ్బా, దావీదు ఎంత మంచోడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు. ఆ తర్వాత శత్రువు చేత కూడా దావీదు చాలా మంచోడు అని చెప్పేసి శత్రువు చేత కూడా మరి దావీదు కొనియాడబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, దావీదు ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎవరంట, దావీదు ఎవరంట, నీతిపరుడంట. ఎవరంటున్నారు ఈ మాట చెప్పండి, ఎవరంటున్నారు, సౌలు అంటున్నాడు. ఏమంటున్నాడు, అయ్యా నీవు నీతిమంతుడవు, నేను నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తుంటే నీవు మాత్రము, నేను నీ చేతిలో పడ్డా కూడా నీవు నన్ను చంపకుండా జస్ట్ నా వస్త్రపు చెంగు మాత్రమే నువ్వు కోసావు, నన్ను చంపకుండా ప్రాణాలతో వదిలిపెట్టావు, నీవు నాకంటే నీతిమంతుడవు అని చెప్పేసి ఎవరు మాట్లాడుతున్నాడు, శత్రువైన సౌలు దావీదు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, తన బలముతో తన శరీరముతో అన్నిటినీ చంపుకుంటూ జయించుకుంటూ వస్తున్నాడు. ఎలుగుబంటిని జయించాడు, సింహాన్ని జయించాడు. అదేవిధంగా తన యొక్క శత్రువు తన కంటబడితే అది తప్పు చేయకూడదని పాపాన్ని కూడా జయించి, వాడేదో అపకారం చేస్తున్నాడు, నేను అపకారం చేయకూడదని చెప్పేసి అపకారికి ఏం చేశాడు, ఉపకారం చేశాడు. అయ్యి మంచిదే, మంచుడు అనిపించుకున్నాడు, రైట్, బాగానే ఉంది. శత్రువు చేత దావీదు నీతిమంతుడు అనేటువంటి బిరుదు పొందాడు. శత్రువే దావీదుని గురించి ఒక మంచి మాట ఏంటంటే, అతడు నీతిమంతుడు. అమ్మో, దావీదు చాలా మంచోడు, చాలా నీతిమంతుడు అని చెప్పేసి చెప్పించుకున్నాడు, రైట్, బాగానే ఉంది. మంచిగా ఉన్నాడు, మంచిగా జయించాడు, ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు, తర్వాత గొల్యాతును కూడా చంపాడు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా బాగానే ఉన్నాడు. ఆ విధంగా ముందు కొనసాగిపోతూ ఉన్నాడు. కానీ ఒకానొక సమయంలో అతడు చంపవలసినది చంపక తేడాబడినట్లుగా మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే మన జీవితాల్లో కూడా అన్నిటిని జయించుకుంటూ వస్తూ ఏదో ఒక విషయంలో తేడాబడి మన ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నామేమో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఆ సమయాల్లో, ఆ సందర్భాల్లో మన ఎద్దుకు వచ్చినప్పుడు మన శరీరాన్ని మనం లోపరుచుకోకుండా అలాగ గాలికి విడిచిపెట్టి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలం అయిపోతున్నామో, సాతానికి చోటిస్తున్నామేమో ఒకసారి మనము ఆలోచన చేద్దాం. చూద్దామా? మనము మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదవదండి. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ
దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుచు పైనుండి చూడగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయిండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యనైన బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని ఎదుకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరల వచ్చాను. ఆ స్త్రీ గర్భవతి నేను గర్భవతిని దావీదునకు వర్తమానము పంపగా దావీదు మరొక ప్లాను వెతుకుచుండెను. చూడండి, ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎలుగుబంటిని జయించాడు, సింహాన్ని జయించాడు, చంపేశాడు. ఆ తర్వాత గొల్యాతును కూడా జయించాడు, చంపేశాడు. ఆ తర్వాత శత్రు తన చేతిలో చిక్కినప్పుడు ఇది మంచిది కాదని చెప్పేసి దేవునికి భయపడి తప్పు చేయలేదు. రైట్, బాగానే ఉంది. తర్వాత శత్రువు చేత దావీదు ఎంత నీతిమంతుడో అని చెప్పేసి మంచిగా అనిపించుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేపాటికి తన యొక్క శరీరము తను లోపరుచుకోక ఏమైపోయింది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతే కొంతమంది అంటారు మంచోడు మంచోడు అనుకున్నాం, కానీ మంచం అంతా ఏం చేశాడంట. మనం మానవులు కనుక మానవులైన మనకి ఏదో ఒక బలహీనత అనేది తప్పకుండా ఉంటుంది. బలహీనత లేనివాడు దేవుడు ఒక్కడే, బలహీనమైన వాడు మనిషి ఒక్కడే. అర్థమైందా? ఏ బలహీనత లేనివాడు దేవుడైతే బలహీనత కలిగినటువంటి వాడు మనుషుడు. అయితే నేను బలహీనుడు అని చెప్పేసి తెలిసి కూడా మనం బలహీనులుగా మారిపోవడానికి వీల్లేదు. అందుకనే దేవుని కృపచేత మనం ఏమవ్వాలంటే బలవంతులుగా మనం ఉండాలి. తన శరీరముతో సింహాన్ని చంపాడు, ఎలుగుబండిని చంపాడు, గొల్యాతుని చంపాడు, తన మంచివాడిగా పేరు సంపాదించుకున్నాడు, అన్నిటిని జయించాడు. కానీ ఇక్కడికి వచ్చేపాటికి తన శరీరమును తను లోపరుచుకోలేకపోయాడు, తన శరీరమును కంట్రోల్లో పెట్టుకోలేకపోయాడు. చూసిన దాని విషయమై నేను దేవుని బిడ్డను, ఇది చేయటము తగదు, ఇది మంచిది కాదు. దేవుడు కూడా అంటాడు, దావీదా నీకు కావాలంటే ఇంకొంతమంది స్త్రీలను ఇచ్చి పెళ్లి చేసేవాడిని కదా, నువ్వు ఎందుకు ఈ పని చేసావు? ఆ సమయంలో తన శరీరమును తాను లోపరుచుకోలేకపోయాడు, తన శరీరమును నల్లగొట్టుకోలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇలాంటివి మనకు కూడా సంభవిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మన శరీరమును నల్లగొట్టుకోవాలి. నల్లగొట్టుకోకపోతే మనం నల్లగొట్టబడతాం దేవుని చేత. తర్వాత లేకపోతే ఎవరో ఒకళ్ళు మనల్ని ఏం చేస్తారు? ఎవరో ఒకళ్ళు ఏం చేస్తారు? అది గొల్ల చేస్తారు. తప్పదు. మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే ఆ తర్వాత మన శరీరాన్ని ఇంకొకరు కొడతారనమాట, లేకపోతే జైల్లో పడేసి పోలీసులు గుమ్మేస్తారు. అర్థమవుతుంది? అందుకని మన శరీరం మనము లోపరుచుకోవాలి, మన కంట్రోల్లో ఉంచుకోవాలి. లేకపోతే దీని ద్వారా భయంకరమైనటువంటి నష్టాలు జరుగుతాయి. ఇతరుల ప్రాణాలు పోవడానికి అవకాశం ఉంటుంది, కుటుంబాలు చిన్న భిన్నంగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది, కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి, సంఘాలు పాడైపోవడానికి, గ్రామాలు పాడైపోవడానికి, గ్రామాల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ శరీరం కనుక మనం కంట్రోల్లో ఉంచుకోకపోతే, ఈ శరీరాన్ని మనం లోపరుచుకోకపోతే, ఈ శరీరాన్ని మనం అట్లా విడిచిపెడితే దీన్ని బట్టి ఇది ఒకరికి సోకదు, కానీ ఈ శరీరాన్ని బట్టి కుటుంబానికి, గ్రామంలో ఉన్న వారికి మొత్తానికి. ఒక అతను ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాడు. వస్తున్న సమయంలో అతను తన భార్య దగ్గరికి వెళ్ళాడు, ఉపపత్ని దగ్గరికి వెళ్ళాడు. ఆమె తండ్రి, అయ్యా చాలా రోజులు అవుతుంది నువ్వు రాక, ఇక్కడే ఉండు అని చెప్పేసి అంటే రోజు ఉన్నాడు. మరలా బయలుదేరుతుంటే కాదు ఈ రోజు కూడా అట్లా 2-3 రోజులు ఉన్నారు అక్కడే. తర్వాత అతడు తన భార్యను తీసుకొని వస్తున్న సమయంలో పొద్దుపోయిందని ఒక చోట ఉంటే అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏం చేశారంటే ఆమెను పాడు చేశారు. పాడు చేస్తే ఇదిగో
ఈ ప్రజల్లో మధ్య నేను ఉన్నప్పుడు నాకు భద్రత ఇవ్వకుండా ఇదిగో నా భార్యను పాడు చేశారని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ఆమె యొక్క శరీర భాగాలు కోసేసి అందరికి పంపించాడు. వాళ్ళందరూ వచ్చి ఎవరు చేసిందని చెప్పేసి అని ఏం చేశారో తెలుసా, వాళ్ళ మీదకి యుద్ధాన్ని ప్రకటన చేశారు. ఆ సమయంలో లెక్కలేనంతమంది చచ్చారు. ఎవరు చేసిన తప్పును బట్టి, ఎవరో ఒక గ్రామం వాళ్ళు చేసిన తప్పును బట్టి, కొంతమంది పనిమాలిన వాళ్ళు చేసిన తప్పును బట్టి మంచోళ్ళందరూ కూడా చచ్చిపోయారు. అందుకనే మన శరీరాన్ని మనం లోపరుచుకోకపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మన కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మంచిదానివే, మంచివాడివే, చక్కగా నువ్వు పాటలు పాడతావు, రైట్, మంచిదే, చక్కగా పరిచయం చేస్తావు, మంచిదే, చక్కగా కానుకలు ఇస్తావు, మంచిదే, ప్రభు యొక్క సన్నిధిలో మంచిగానే ఉంటున్నావు. కానీ ఒక్క విషయంలో నువ్వు తేడా పడుతున్నావు. అదేంటో నువ్వు గ్రహించుకోకపోతే నీవు ఏమైపోతావో తెలుసా, నీ గతి ఏమవుతుందో తెలుసా, తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా, నీకున్నటువంటి సాక్ష్యం ఏమవుతుందో తెలుసా. కొంతమంది అన్నీ బాగానే చేస్తారండి, కానీ నోటిని మాత్రం అదుపులో పెట్టుకోరు. మంచిదే, ఎవరైనా కూర అడిగితే వేస్తారు, ఏదైనా వస్తువు అడిగితే ఇస్తారు, ఓ 10 రూపాయలు ఏమంటే ఇస్తారు, అన్నీ మంచిగానే చేస్తారు. భర్తగా మంచిగా ఉంటుంది, భార్యగా మంచిగానే ఉంటారు, ఇతరుల వల్లక ప్రమాణం చేసినట్లుగా మంచిగానే ఉంటారు, కానీ నోరు మాత్రం అదుపులో పెట్టుకోరు. అంతా మంచిగానే ఉంటుంది, కానీ ఇది మాత్రం తేడా ఉంటుంది. కొంతమంది అన్నీ మంచిగానే ఉంటుంది, నోరు అదుపులోనే ఉంటుంది, పొరుగు స్త్రీని, పొరుగు పురుషుణ్ణి వారు అంతా బాగానే ఉంటుంది, మంచిగానే ఉంటారు, కానీ లోపల మాత్రం ఏముంటుందో తెలుసా, భయంకరమైన అసూయ ఉంటుంది, భయంకరమైన కోపం ఉంటుంది, భయంకరమైనటువంటి పగలు ఉంటాయి, ప్రతీకారాలు ఉంటాయి. ఆ ఒక్కటే దాన్ని కంట్రోల్ చేసుకుంటే నీ అంత మంచోళ్ళు ఇంకెవరు ఉండరు. ఆ ఒకటి ఎందుకు తీసివేసుకోలేకపోతున్నావు? ఆ ఒకటే ఎందుకు నీవు దూరం చేసుకోలేకపోతున్నావు? ఆ ఒక్కదానికి నువ్వు ఎందుకు దూరంగా పారిపోలేకపోతున్నావు? ఆ ఒక్క విషయంలోనే అన్ని మంచి పనులు చేసి మంచిగా అనిపించుకొని దావీదు కూడా చూడండి, అన్ని విషయాల్లో మంచోడు 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 అని చెప్పేసి అనుకున్నాడు. ఇక్కడ స్త్రీ దగ్గరికి వచ్చేపాటికి ఏమైపోయాడు, మంచోడు కాస్త చెడ్డోడుగా మారిపోయాడు. తాను తప్పు చేస్తే నేను తప్పు చేశానని చెప్పేసి ఒప్పుకోక ఆ తప్పును కప్పెట్టుకోవడానికి ఏం చేశాడంటే నరహంతకుడుగా మారిపోయాడు. ఇంకొకరు ప్రాణాన్ని తీశాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోయాడు. కారణం ఏంటంటే తన శరీరమును అతడు లోపరుచుకోలేకపోయాడు. అందుకని కొంతమంట, అయ్యా మంచోడే, ఇంట్లో అన్నీ తెచ్చి పెడతాడు, మంచిగా పనికి వెళ్తాడు, మంచిగా పిల్లలను చూసుకుంటాడు, భార్యగా నన్ను చూసుకుంటాడు, నాకు చీర కొని పెడతాడు, పిల్లలకి బట్టలు తెస్తాడు, మంచిగా ఇల్లు కట్టాడు, మంచిగా అన్నీ చేశాడు, కానీ ఆ ఒక్కటే సాయంత్రానికి మాత్రం కాస్త తాగుతాడయ్యా. ఆ ఒక్కటే అయ్యా, అసలుకి తనకి ఏ తాగుడు అలవాట్లేదు, పిల్లలను చూసుకుంటాడు, మంచిగా డబ్బులు చేస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ ఆ ఒక్కటే ఏంటి, సిగరెట్, ఆ ఒక్కటే పొగాకు వేసుకుంటాడు, ఆ ఒక్కటే మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మనం చేసిన మంచి పనులన్నిటికీ ఆ ఒకటి ఏం చేస్తుంది, చెడ్డ పేరు చేస్తుంది. అన్ని మంచి చేసి ఉపయోగం ఏముంది? చూడండి, కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుంటే అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటారు, బాగుంటారు, అసలు వీళ్ళు ఎవరిని తిట్టరయ్యా, అసలు వీళ్ళు ఎవరు జోలికి బారు, అంతా వాళ్ళ కుటుంబం వాళ్ళంతా బాగానే ఉంటుంది, కానీ ఆ ఒక్కటే ఏంటి, లేచిన దగ్గర నుంచి పనుకునే దాకా ఆ ఒక్కటే. అది చూడకపోతే వారికి అసలు నిద్రే పట్టదంట. ఏంటి, టీవీలు, సినిమాలు, సీరియళ్ళు, ఆ ఒకటే. అన్నీ బాగానే ఉన్నాయి, నీకు అన్నీ బాగానే, మంచిగా పాట పాడతావు, మంచిగా పరిచర్య చేస్తావు, మంచిగా దేవుని సన్నిధికి వస్తావు టయానికి, మంచిదే, అంతా మంచిదే, కానీ ఆ ఒక్కటే ఏంటి, ఆ సినిమాలు సీరియళ్ళు చూడడం మానివేయట్లేదు. ఎందుకని ఒకటే మనం జయించలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒకటే జయించకపోతే ఆ ఒక్కదాని వల్లే మన గత చరిత్ర అంతా కూడా, గత జీవితం అంతా కూడా ఏమైపోద్ది అంటే పాడైపోద్ది. ఆ తర్వాత నువ్వు పాడైపోవడమే కాదు, అది నీ తల్లిదండ్రులు కూడా చుట్టుకుంటుంది. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఇట్లాగ మాట్లాడుతూ ఉంటారు కదా, ఇట్లాగా సేవకుల్లో కూడా ఉన్నారండి, ఇలాగ సేవకుల్లో కూడా ఉన్నారు. ఈ మాట చెప్పడానికి నేను కొంచెం సిగ్గుపడుతున్నాను, కానీ మంచిగా ప్రసంగం చేస్తారు, మంచిగా పాటలు పాడతారు, మంచిగా పరిచయం చేస్తారు, ఖర్చు పెడతారు, అన్నీ బాగా చేస్తారు, కానీ వారు కూడా సాయంత్రానికి కాస్త ఒక కప్పు దాగపోతే నిద్ర పట్టదంట వాళ్ళకు కూడా. అర్థమైందా? ఆ కప్పు టీ కాదండి, అది వేరేది.
అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ బాగానే చేస్తారు, మంచి సేవకుడు అని చెప్పేసి మంచి పేరు తెచ్చుకుంటారు. కానీ ఏదో ఒక బలహీనత, అక్రమమైన సంబంధమో, లేకపోతే లోక సంబంధమైనటువంటివో, లేకపోతే ఇంకా కొన్ని ఒకటే. మంచిగా ప్రసంగాలు చేస్తారు కానీ సిగరెట్ తాగకుండా ఉండలేరు. తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు అనమాట, ఇక్కడే, ఊరి పేరు చెప్పకూడదులే కానీ, ఎందుకంటే ఆ ఊర్లో చుట్టాలు కూడా ఉన్నారు. ఆయన ప్రసంగం బాగా చేస్తారండి. ఎందుకంటే ఈ బైబిల్లో అతడు బీఈడి చేసే దాన్ని ఏదో అంటాడు, అది చేశాడనమాట. మంచిగా చదువుకున్నాడు, 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్, మొత్తం బీటీహెచ్ అనమాట. సిటీహెచ్ 2 సంవత్సరాలు, బీటీహెచ్ 3, మొత్తం 5 సంవత్సరాలు కోర్సు చేశాడు అనమాట. మంచి ప్రసంగికుడు, మంచిగా చేస్తాడు, మంచిగా. కానీ మంచిగా వాక్యం చెప్తాడు, సబ్జెక్ట్ బాగుంటుంది. కానీ బీడీ దాక్కుండా ఒకసారి ఒక దైవ సేవకుడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు కానీ, ఆయన చక్కగా మంచిగా పరిచయం చేస్తున్నాడు, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, భూతాలను వెళ్ళగొడుతున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో చక్కగా పరిచయం చేస్తూ ఉన్నాడు. 1000 మంది ప్రజలు వస్తున్నారండి అతని దగ్గరికి. వినండి, చూడండి, 1000 మంది ప్రజలు వస్తున్నారు. బాగా అసలు మంచిగా చేస్తూ ఉంటాడు, మంచిగా చేస్తున్నాడు. ప్రజలు కుప్పలు తెప్పలుగా వస్తూ ఉన్నాడు. ఒక రోజున డాబా పైకెక్కి, ప్రభువా నీకోసం నా ప్రాణమైనా సరే నేను సమర్పిస్తాను, ఇక్కడి నుంచి ఇప్పుడు దూకమంటే నీకోసం నేను దూకడానికైనా సిద్ధంగానే ఉన్నానని చెప్పేసి అంటే, నీవు నా పక్షా నుండి ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నావు, రోగులు పడుతున్నారు, దెయ్యములు వెళ్ళగొట్టబడుతున్నాయి, ప్రజలు తండాలుగా వస్తూ ఉన్నారు, సంఘము విస్తరించబడుతుంది, నన్ను అనేక ప్రాంతాల్లో నువ్వు వాడుకుంటున్నావు, నేను నీ పక్షమునున్నాను. ఈ సమయంలో నా పట్ల నువ్వు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి, అద్భుతమైన కార్యాలను బట్టి ఈ సమయంలో నేను ఈ మేడ మీద నుంచి దూకమంటే నేను దూకుతాను, నా ప్రాణాలైనా నీకు అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే, ప్రభు అంటున్నాడంట మెల్లని స్వరముతో, చిన్నగా ప్రభు అంటున్నాడంట, అయ్యా నువ్వు నా కోసం ప్రాణం పెట్టొద్దు, నువ్వు నా కోసం మేడ నుంచి దిగొద్దు, దూకొద్దు, ఏం చేసుకోవద్దు, కానీ ఇదిగో ఇప్పుడు దాకా నువ్వు మేడ మీద ఎక్కి కాల్చేవే, అదొక్కటి నువ్వు మానుకో, అదొక్కటే నువ్వు మానేసాయి, అది ఒక్కటే నువ్వు త్యాగం చేసావంటే ఇంక నీ అంత గొప్ప దైవ సేవకుడు ఉండడని చెప్పేసి దేవుడు తెలియజేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే. కొంతమంది అట్లాగా దేవుని యొక్క సన్నిధిలో వాడబడుతూ ఉంటారు, కుటుంబంలో మంచి వ్యక్తులుగా ముందు కొనసాగిపోతూ ఉంటారు. అదిగో ఆ అక్రమమైనటువంటి సంబంధాలు పెట్టుకొని, అక్రమంగా ఫోన్లు మాట్లాడుతూ, అక్రమంగా మెసేజ్లు చెప్తూ, వేరే పొరుగువాడి భార్యను ఆశ్రయించి, పొరుగువారి భర్తను ఆశ్రయించి వారి జీవితాలలో ఆ చెడు పేరు సంపాదించుకుంటారు. నువ్వు అంత చేసిన ఉపయోగం ఏముంది? ఉపయోగము ఏమి లేదు. నువ్వు అంత మంచి చేసినా ఆ ఒక్క విషయంలో నువ్వు తప్పిపోతే మిగతా అన్ని విషయాల్లో తప్పిపోయినట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మంచోడే, మంచిగా జీవించాడు, నీతి మంతుడని శత్రువు చేత అనిపించుకున్నాడంటే ఎంత గొప్పడో చూడండి. శత్రువే దావీదు నీతిమంతుడని చెప్పేసి అన్నాడంటే ఎంత గొప్పడో తెలుసా? కానీ ఆ ఒక్క విషయంలో ఎంత భ్రష్టుడిగా మారిపోయాడంటే చివరికి చెప్పులు లేకుండా అరణ్యంలోనికి పారిపోవాల్సి వచ్చింది. తన కుమారుడే తన మీద తిరుగుబాటు చేసి తనకు నెమ్మది లేకుండా చేశాడు. కారణం ఏంటంటే తన శరీరాన్ని ఆ ఒక్క విషయంలో, ఆ స్త్రీ విషయంలో లోపరుచుకోలేకపోయాడు. ఈరోజు నీకు ఆ స్త్రీ విషయంలో ఒకవేళ నువ్వు పర్ఫెక్ట్గానే ఉన్నావేమో, లేకపోతే నువ్వు ఆ పురుషుని విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నావేమో, ఓకే రైట్ మంచిదే, కానీ ఇంకొక విషయంలో, చూసే విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, లేకపోతే నీ హృదయమందు పాపపు విషయంలో కానీ ఒకవేళ ఎలా ఉన్నావు, నీలో ఒకవేళ ఆ చెడు గుణం ఉంటే, ఆ చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు, చెడు తలంపులు ఉంటే, నువ్వు ఈరోజు వాటిని తీసివేసుకొని నీతిమంతుడిగా ఉండాలని ప్రేమతో ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. పడదాం. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా
నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున నీవు చూపిన నీ కృప నే మరువలేను నీవు చూపిన నీ కృప నే మరువలేను నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి వరకు దావీదంటే అందరికీ భయం వేసింది. తన దగ్గర ఉన్నటువంటి వారు కూడా భయపడ్డారు. కానీ ఎప్పుడైతే ఆ చెడు కార్యం చేశాడో, తన శరీరమును తను స్వాధీనపరచుకోకుండా ఆ చెడు కార్యం చేశాడో, తన దగ్గర ఉన్నటువంటి వారు కూడా ఏమైపోయారో తెలుసా? శత్రువులుగా, లెక్కలేనితనంగా మారిపోయారండి. దావీదంటే లెక్కలేనితనంగా మారిపోయింది. చూసారా? ఆ ఒకటి ఏం చేసింది? తనకున్నటువంటి స్టేటస్ అంతా కూడా తీసి, తనకున్నటువంటి పలుకుబడి, తనకున్నటువంటి ఆ మంచితనం, తనకున్నటువంటి ఆ స్థితి తీసివేసింది. అందుకనే జాగ్రత్తగా మనం మన శరీరాలను ఏం చేయాలి? లోపరుచుకోవాలి. కొంతమంది అంతా బాగానే ఉంటుంది, కానీ కొంతమందికి అండి గర్వం ఉంటుంది అన్నమాట. నేనంటే ఏందనుకున్నావు? నా ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి, నేనే ఇవన్నీ చేస్తున్నాను, నేనే అనేటువంటి గర్వము వాళ్ళకు వస్తుంది. అంత మంచిది, అంత బాగానే ఉంటుంది. కానీ ఆ ఒక్క గర్వాన్ని మాత్రం వాళ్ళు అణుచుకోలేక ఆ గర్వంలో ఒక పాపం చేసినటువంటి వారిగా మారిపోతూ ఉంటారు. ఆ ఒక్కటే. అందుకనే మనం ఆ ఒక్కటి కూడా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నటువంటి వారి గురించి కూడా నేను చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులైతే దేవుని స్తోత్రం చెప్తున్నా గట్టిగా. ఒకసారి నిద్ర వస్తున్నారు, గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా. రావట్లేదు కదా, ఎందుకంటే చల్లగా ఉంది కదా, మత్తుగా ఉంటుంది. ఉదయకాలమేమో వాళ్ళు నిద్ర మత్తు నుండి వచ్చారు కాబట్టి మత్తుగా ఉంటుంది. మీరేమో బరీగా నిద్రపోయారు కానీ బరీగా తిన్నారు కాబట్టి ఆ మత్తు ఉంటుంది మీకు. జాగ్రత్త. ఆ మత్తు కంటే ఈ మత్తు చాలా డేంజరు. ఆ మత్తులో ఉండే వాళ్ళు చాలా నష్టపోయారు. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక అరగంట శ్రద్ధగా వినండి, ముగించుకుందాం. ముగింపులోనికి వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయంలో మరొకతను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. అయితే వీరి గురించి దేవుడు ఎందుకు రాశాడంటే, వాళ్ళ గురించి దేవుడు ఎందుకు రాశాడంటే, వాళ్ళు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నారు, కానీ ఒక విషయంలో తమ శరీరాలను లోపరుచుకోలేకపోయారు కాబట్టి దెబ్బతిన్నారు. మీరు కూడా అలాగా ఉండవద్దు, వారి గురించి ఒక పాఠాన్ని నేర్చుకోండి అని చెప్పేసి దేవుడు మనకి రాసి పెట్టడం జరిగిందన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళు ఆ ఒక్క విషయంలో తేడాపడి వారికి ఉన్నటువంటి స్థితులు కోల్పోయారు. అయితే తర్వాత ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసినా కూడా చేసిన తప్పు ఎక్కడ పోద్దండి? చెప్పాడు, నువ్వు తప్పు చేసావు, ఆ తప్పు క్షమించబడిద్ది, కానీ తప్పుకు తగినటువంటి శిక్ష నీవు అనుభవిస్తావని చెప్పేసాడు. అట్టాగే దావీదు అనుభవించాడు. ఆ తప్పు నుండి బయటపడ్డానికంట మనోడు ఎంత కన్నీరు కార్చాడు తెలుసా? పరుపులు తేలియాడేంత కన్నీరు కార్చాడంట. అది చేయకపోతే అంత కన్నీరు కార్చాల్సిన అవసరం ఉంటుందా? దేవుని బ్రతిమలాడాల్సిన, అయ్యా నన్ను శుద్ధి చేయయ్యా, శుభ్రం చేయయ్యా, హిమం వల్లే తెల్లగా, మంచు కంటే తెల్లగా చేయయ్యా అని చెప్పేసి అడగాల్సిన పరిస్థితి ఉంటుందా? ఉండదు కదా. హ్యాపీగా ఉండొచ్చు. ఏదో మనిషి యొక్క కోరికలు ఆశలే, కానీ ఏముండదండి. ఆ పాపం చేసిన తర్వాత ఎంత బాధ ఉంటుంది అన్నమాట. తర్వాత అరే నేను ఈ పొరపాటు చేశానని చెప్పేసి తర్వాత బాధపడతారు. ముందు పాపము చేసే ముందు తీపిగా ఉంటుంది, అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందో తెలుసా? ముసిడి పండు అంతా చేదుగా ఉంటుందంట.
చేసేటప్పుడు తీపిగానే ఉంటుంది, తర్వాత ఎంత చేదుగా ఉంటుందో తెలుసా? దాని ప్రభావం మన మీద, మన కుటుంబం మీద, మన పిల్లల మీద అది పడి కోలుకోలేనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. అందుకనే మనం చాలా జాగ్రత్తగా మన శరీరంలో ఏం చేసుకోవాలంటే లోపరుచుకోవాలి. ఎలా లోపరుచుకోవాలి? నలగగొట్టి. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. చెప్పలు గట్టిగా. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా దానిని ఏం చేయాలి? మనం నలగొట్టి మనం లోపరుచుకోవాలి. మన పర్మిషన్ లేకుండా అది సాతాను స్వాధీనంలోకి వెళ్ళకూడదు. ఏ పాపం చేయడానికి అది ముందు కొనసాగిపోకూడదు. చాలా కంట్రోల్లో ఉండాలి. అలా మన దేహాన్ని మనం పెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను హెచ్చిపోకున్నట్లు దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళును పెట్టాడు అని చెప్పేసి అంటాడు. ఎస్, మనలో కూడా ఏదన్నా ముళ్ళు ఉంటే, ముళ్ళు అంటే ఆ ముళ్ళు కాదండి, మామూలుగా అడితుమ్మ ముళ్ళు లేకపోతే రేగి ముళ్ళు అవి కాదు, ఆ ముళ్ళు కాదు. ఒక బలహీనత అనేది ముళ్ళుగా పెట్టాడంట. ఆ బలహీనతను బట్టి అతడు తన శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యవన కాలంలో నీకు కాళ్ళు నొప్పులు లేకపోతే నీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే రాని, మంచిది. అవి వచ్చిన దాన్ని బట్టి నీకు వేరే దాని మీద మనసు పోకుండా ఉంటుంది అనమాట. అదే నీ శరీరం మంచిగా ఆరోగ్యంగా ఉందనుకోండి, కొవ్వు పట్టినటువంటి శరీరం ఏం చేస్తుందంటే పాపాన్ని కోరుకుంటూ ఉంటుంది. అందుకనే బలహీనతలను బట్టి అయ్యా తీసేయి మాకు అని చెప్పేసి ప్రార్థన చేయబడ్డం ఉంటే మంచిది. అది ఒక ముళ్ళు మనకి. ఆ బలహీనతను బట్టి మనం మన భర్తతోనో భార్యతోనో మర్యాదగా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం. లేకపోతే శరీరం ఇంకా అనేక రకాల కోరికలు కోరుతూ ఉంటుంది అన్నమాట. తిండి విషయంలో కానీ, లేకపోతే ఇంకా మరో విషయంలో కానీ, ధరించుకునేటువంటి విషయంలో కానీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరాన్ని మనం స్వాధీనంలో పరుచుకోవాలి. శరీరం మన మాట వినాలి, కానీ శరీరం మాట మనం వినకూడదు. ఆ శరీరానికి రోడ్ల అమ్మట వెళ్ళిద్ది. ఆ శరీరం అంటుంది, నాకు కూడా ఎంత ఇల్లుంటే ఎంత బాగుందని శరీరం అంటుంది. అప్పుడు నువ్వేమనాలి? నోరు మొయ్యి, నీకు అవసరం లేదు. నువ్వు ఒక రోజున ఎక్కడికి వెళ్తావు? మట్టిలోకి వెళ్తావు. మట్టిలో పోయే నీకు అంత బిల్డింగ్ అవసరమా? దేవుడు ఏది ఇస్తే అందులో పడి ఉండు. ఫ్యాన్సీ షాప్కి వెళ్తావు, శరీరం అంటది, అబ్బా లిప్టిక్లు భలే ఉండే, గోల్డ్ రంగులు భలే ఉండే, చెవులకి పెట్టే భలే ఉండే, మెడలో వేసుకునే భలే ఉండే, అబ్బా తల మెరుస్తూ ఉండే అని చెప్పేసి శరీరం అంటది. అప్పుడు నువ్వేమనాలి? నోరు మూసుకో, మట్టిలోకి పోతావు. నీకెందుకు మేకప్లు, నీకెందుకు ఆభరణాలు, నీకెందుకు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేదానివి నువ్వు, నీకెందుకు? ఏమండి, ఆ శరీరాన్ని అదుపులో చేసుకోక శరీర అలంకారం కొరకు నెలకు చీర కొనేవాళ్ళు లేకపోలేదండి, లేరా? శరీరం ఏది కోరుకుంటే, ఏ మోడల్ వస్తే, డబ్బులు లేకపోయినా అప్పు తెచ్చుకొని ఏం చేస్తారు తెలుసా? ఆ శరీర కోరికలు చంపుకోక, అదుపులో పెట్టుకోక నెలకొక చీర, 2 వారాలకు ఒక చీర కట్టుకునేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. మీకు తెలుసు, నాకు తెలియదులే కానీ. అందుకనే కుటుంబంలో వస్త్రాలు ఎవరు ఉంటాయని చెప్పేసి చూస్తే ఎవరు ఉంటాయండి? మహా ఉంటే మా 3 జతలో 4 జతలో ఉంటాయి, ఇక అంతే. ఇంటి మొత్తం బట్టలు ఎక్కడ పడితే అక్కడ కనపడే ఎవరియో తెలుసా? ఎవరో తెలుసా? అందుకని బట్టలు ఉతికేటప్పుడు వాళ్ళకి అసలు ఏమనిపించదంటే అలసట కూడా ఉండదంట. ఎందుకంటే మొత్తం వాళ్ళేగా. అదే కనుక బట్టలు ఉతకడం మేము అనుకో, మొత్తం కాల్చి ఉతకలేక కాల్చి పెట్టేవాళ్ళం శుభ్రంగా. బట్టలు మీరు ఉతుక్కుంటారు కాబట్టి మీకు అసలు ఏమనిపించదు, ఏ బాధ అనిపించదు. అందుకనే తెల్లవారుజామున 4ంటికైనా 5ంటికైనా అక్కడ సమాధులు ఉండ, కొంచెం భయంగా ఉండ ఏం చేస్తారు? వాక్కెళ్తారు అంత దూరం. ఎందుకంటే నీయే ఎక్కువ. అంటే అక్కడ దెయ్యాలు ఉంటాయని కాదండి, అంటే కొంచెం అలజడిగా ఉన్నా కూడా 4 గంటలప్పుడు ఇప్పుడు వెళ్ళేవాళ్ళు లేరులేండి. ఎందుకంటే అందరూ మోటార్లు వచ్చినాయి, ఆ మోటార్లో ముంచి లేపుతున్నారు, అయిపోతుంది. కానీ ఇప్పుడు ఎవరంతా చేసేది శరీరం ఏది కోరుకుంటే దానిని ఇచ్చేటువంటి వారు ఉన్నారండి, లేరా? జాగ్రత్త. ఈ రోజున ఒక్కొక్కటి బయటపడుతుంది. ఏంటంటే పెదాలకు రాసేటువంటి లిప్టిక్, అది కొన్ని పురుగులతో తయారు చేస్తున్నారంట. ఏ పురుగులు అంటే నాడ్జాన్ తగులని వచ్చేది, మీకు తెలుసా? చూసారా? దాన్ని కనుక నలిపితే ఎర్రగా ఎలా వస్తుందో తెలుసా? ఎర్రగా వస్తుంది. ఆ ఎరుపు రంగే ఆ లిప్టిక్, అదే ఆ పురుగులతో తయారు చేస్తున్నారంట. చాలామందికి తెలియదు. ఎంత బాగా పూసుకుంటారో, ఎంత బాగా దాన్ని అంటూ ఉంటారో, మొత్తం నోట్లోకి పోయేది. ఆ పురుగులతో తయారు చేస్తున్నారంట. తర్వాత క్యాన్సర్కి కారణం అవుతుందంట. ఏమొస్తుంది? క్యాన్సర్ వస్తుందంట దాని ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అవన్నీ కావాలని
మనకి అవన్నీ కావాల్సి వస్తే దేవుడు మనకిచ్చేవాడు. కానీ అవన్నీ అవసరం లేదని దేవుడు మన శరీరాన్ని చక్కగా మంచి ముక్కుతో అలంకరించాడు, మంచి చెవుతో అలంకరించాడు, మంచి కనుబొమ్మలతో అలంకరించాడు, మంచి జుట్టుతో అలంకరించాడు, ఇంకా మంచి పెదాలతో అలంకరించాడు, ఇంకా మంచి బొగ్గలతో అలంకరించాడు కదా, మంచి నుదుడితో అలంకరించాడు. చక్కగా దేవుడు ఇట్లా అలంకరిస్తే దీన్ని కాదని ఈ రోజున దాన్ని అటు దీన్ని ఇటు, దానికి ఈ బూసి ఈ రాసి అంతా పేడ చేసి తర్వాత రోగాలు తెచ్చుకొని కాలానికి ముందుగానే వెళ్ళిపోతూ ఉన్నారు. శరీరం కోరుకుంటుందండి, ఇది కోరిక, ఇది కోరుకుంటుంది. ఎంత కోరుకుంటుందో తెలుసా? మామూలుగా కోరుకోవద్దు. అవకాశం ఉంటే నేను ఆకాశంలో తిరగాలని కోరుకుంటుంది. తిప్పుతామా? అవకాశం ఉంటే తిరగవచ్చు, అవకాశం లేనప్పుడు ఎన్ని కోరికలు దానికి తెలుసా? అన్ని కోరికలు ఉన్నా కూడా ఏం చేయాలి? అది మన స్వాధీనంలోనే ఉండాలి, అది మన స్వాధీనంలోనే ఉండాలి. అది వేరే వాళ్ళ స్వాధీనంలోనికి ఏమాత్రం వెళ్ళడానికి వీలేదు. మన స్వాధీనంలో ఉంటే మనకు విలువ, మన స్వాధీనంలో లేకపోతే మనకున్న విలువ పోతుంది. దావీదు మంచి పేరు తెచ్చుకున్నాడు, మంచోడు అని చెప్పి, శత్రువు చేత కూడా మంచోడు అనిపించుకున్నాడు. కానీ ఆ ఒక్క విషయంలో తన శరీరాన్ని స్వాధీనపరచుకో, అవసరమైతే దేవుడు ఇస్తాడు, లేకపోతే నేను రాజును కదా, ఇంకొక మంచి అమ్మాయిని చేసి పెళ్లి చేసుకుంటాను, నాకు ఎదురేముందని చెప్పేసి చేసుకోవచ్చు. కానీ వివాహమైనటువంటి ఒక స్త్రీని అతడు పాడు చేసి తర్వాత తన భర్తను చంపి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలోకి దిగజారిపోయాడు. తనకున్నటువంటి మంచి సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆ ప్రజల మధ్య విలువ లేకున్నటువంటి వాడిగా, కుటుంబంలో ఉన్నటువంటి విలువ లేకున్నటువంటి వ్యక్తిగా తయారైపోయాడు. అందుకనే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి కుమారుడే తిరుగుబాటు చేశాడు. చూసారా? ఆ శరీరాన్ని స్వాధీనపరచుకోలేకపోవటం వలన ఎంత భయంకరమైనటువంటి నష్టం జరిగింది. అందుకనే పౌలు అంటాడు, నేను భ్రష్టుడును కాకుండానట్లు నా శరీరము నేను నలగొట్టుకొని దానిని నేను లోపరుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీరము అనేకమైన కోరికలు కోరుతూ ఉంటుంది. ఎన్ని కోరికలు కోరినా, ఎన్ని కోరికలు తీర్చినా కూడా అది తృప్తి పడదు. ఇంకా ఏముంటుందో తెలుసా? ఇంకా ఏముంటుందో? జలగంట ఎంత రక్తం తాగినా కూడా ఏముంటుందో తెలుసా? కావాలనే ఉంటుంది. దాని పొట్ట ఇంతలా వచ్చినా కూడా ఏమాత్రం వదలదు. పొట్ట బగిలి సచ్చిన దాకా ఏం చేస్తూ ఉంటుందో తెలుసా? తాగుతూనే ఉంటుంది. అది కోరిక, దాని కోరిక. అదేవిధంగా ఈ రోజున చాలామంది వారి శరీరాన్ని అదుపులోకి చేసుకోక చాలామంది జైలు పాలైన వాళ్ళు, చాలామంది హాస్పిటల్ పాలైన వాళ్ళు, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, చాలామంది కుటుంబాలను చెడగొట్టిన వాళ్ళు, చాలామంది సంఘాలను పాడు చేసిన వాళ్ళు, చాలామంది దైవ సేవకులను పాడు చేసినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే తమ శరీరములను అదుపు చేసుకోక ఇతరులను కూడా వాళ్ళు పాడైపోయేది కాక ఇతరులను పాడు చేశారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు అట్లా ఉండకూడదని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదివితే, ఆ కాలమందు దాను వంశస్థుడును జోర్య పట్టస్థుడునైన మానోహాను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారునికి అందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమైన కానీ మద్యమే కానీ త్రాగకుండము, అపవిత్రమైనదేదియు తినకుండము. నీవు గర్భవతివై కుమారునికి అందువు. అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టినని ఆమెతో చెప్పాను. ఇక్కడ మనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే, సంసోన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే ఇతడు ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుడు న్యాయాధిపతిగా ఇతను నియమించాడు. చూడండి, ఇతని పుట్టుక ఒక పవిత్రమైనది. అంతకుముందు న్యాయాధిపతులు ఉన్నారు కానీ వారి పుట్టుక గురించి రాయబడలేదు. కానీ ఇతని యొక్క పుట్టుక ఎలాంటిదంటే పవిత్రమైనది. ఎలాంటిది? పవిత్రమైనది. తన యొక్క జీవితము దేవునికి ప్రత్యేకముగా సమర్పించబడినటువంటి జీవితం. ఇక తన జీవితంలోనికి ఏ పాపం రావడానికి వీల్లేదు. అందుకనే తల్లితో చెప్తున్నాడు, నీవు ఈ బిడ్డ గర్భంలో పడినది మొదలుకొని నీవు ఏమాత్రం అపవిత్రంగా ఉండకూడదు. అంటే ఆ కాలంలో ఒకవేళ స్త్రీలు కూడా మద్యం తాగుతారేమో, అందుకని చెప్పి చెప్తున్నాను, నీవు మద్యము తాగకూడదు, నువ్వు ద్రాక్షరసము తాగకూడదు, నువ్వు చాలా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ అలాంటి వాడు
పవిత్రమైనటువంటి వాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, మంచిదే. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు చక్కగా అతనికి బలం ఇచ్చి మంచిగా నడిపిస్తూ ఉన్నాడు. ఒక సమయంలో అతడు తన అత్తగారింటికి వెళ్తుంటే, అంటే పెళ్లి కాలేదులే కానీ పెళ్లి చూపులని వెళ్తా ఉన్న సమయంలో దారిలో సింహం ఎదురు పడితే తన దగ్గర ఏ ఆయుధము లేకే సింహాన్ని ఏం చేశాడు? మేక పిల్లను చీల్చినట్లుగా. చదవండి ఒకసారి 14:5 ఆ మాట ఉంటుంది. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చివేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూశాడా? ఇతడు కూడా దావీదులాగా మంచి బలాఢ్యుడు అనమాట. ఏం చేశాడు? ఆయుధం లేక సింహాన్ని ఏం చేశాడంట? చీల్చివేశాడంట. అమ్మో, ఎంత బలాఢ్యుడో. తర్వాత ఒక సందర్భంలో ఫిలిస్తీన్లు ఏం చేశాడంటే పచ్చి దవడ గాడిద ఎముక చేత ఏం చేశాడంట? 1000 మందిని ముందుకు వెళ్ళిపోదాం. 15-14 చదువుదాం. అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మని బలముగా వచ్చినందున అతడు చేతులు కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను, సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. అప్పుడు పాట పాడుతున్నాడు. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నానని పాట పాడాడు. ఏం చేశాడు? నేనే 1000 మందిని చంపాను, నా చేతిలో ఏ ఇనప ఆయుధం లేకుండా గాడిద ఎముకతో 1000 మందిని చంపానని చెప్పేసి పాట పాడాడు. బాగానే ఉంది. ఇశ్రాయేలులో బలవంతుడు ఒకడున్నాడని చెప్పేసి ఫిలిస్తీన్లందరూ కూడా భయపడుతున్నారు. అతను చూడడానికి ఎంతోమంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అంత బలాఢ్యుడు, అంతగా యుద్ధం చేస్తున్నాడు, మంచిగా పోరాటం చేస్తున్నాడు. వామ్మో ఎంత మంచివాడో అని చెప్పేసి, ఆజానుభావుడు, ఎలాంటివాడు అని చెప్పేసి అతని విషయమై చాలామంది భయపడతా ఉన్నారు. చూడడానికి చాలామంది ఇష్టపడతా ఉన్నారు, తెలుసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. అంతవరకు బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. అన్నిటిని చంపుతూ జయిస్తూ వస్తున్నాడు, బాగానే ఉంది. కానీ మరలా స్త్రీ విషయంలోనికి వచ్చేపాటికే ఏమైందంటే 16 అటు తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేసిన ఒకతను చూచి ఆమె యొద్ద చేరను. ఎవరిని చూశాడంట? వేసి అంటే ఎవరు? ఒక భార్యతో కాపురం చేసేది కాదు. వేసి అంటే దారిని పోయే వాళ్ళందరితో తన కాలాన్ని గడుపుకొని డబ్బు సంపాదించుకునే వారిని ఏమంటారంటే వేశ్యలు అని చెప్పేసి అంటారు. ఒకళ్ళతో నిలకడగా ఉండేది కాదు. ఇతడు ఎలాంటి వాడు? పెళ్ళిలోనోడు, యవనస్తుడు. చక్కగా దేవుడు అన్ని విషయాలలో అతనికి తోడై నడిపిస్తున్నప్పుడు, ప్రభువా నాకు మరి మంచి అమ్మాయిని చూడయ్యా, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అనొచ్చుగా. ఏడకపోతే ఆడ ఆ దారి పక్కన ఉండేటువంటి వాళ్ళని చూసి, ఏడకపోతే అక్కడ ఆ దారి పక్కన ఉండేటువంటి వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర పోతున్నాడంటారు. నువ్వెవరి దగ్గర పోను? అసలు నువ్వెవరవు? దేవుడు నిన్ను దేనికి ఏర్పాటు చేశాడు? నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎవరి ద్వారా ఈ భూమి మీదకి వచ్చావు? నువ్వు సింహాన్ని చీల్చావు దేని ద్వారా? నువ్వు 1000 మందిని చంపావు ఎవరి బలం చేత? ఎందుకు దేవుడు నిన్ను పరిశుద్ధంగా పుట్టించి, నీ తల్లిదండ్రులు కూడా పత్యం ఉంచి నిన్ను పరిశుద్ధంగా పుట్టించింది దేనికి? అర్థం చేసుకోవద్దా? కొంతమందికి మైండ్ ఉండదండి, కొంతమందికి మైండ్ ఉండదు. యవన కాలం వస్తే వివాహం చేసుకోండి. ఎందుకు లేనిపోయినటువంటి వారితో అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబానికి, సంఘానికి, సమాజానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి వారిగా ఇంకెంతకాలం జీవిస్తారు? కుటుంబాలకి చెడ్డ పేరు, సమాజానికి చెడ్డ పేరు. ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోతున్నారో తెలుసా? జాగ్రత్త. ఎవరు నిన్ను కంట్రోల్ చేస్తున్నారు? జాగ్రత్త. ఒక వేష నిన్ను కంట్రోల్ చేస్తుందా? సిగ్గులేదు? ఒక బజారును తిరిగేవాడు నిన్ను కంట్రోల్ చేస్తున్నాడా? బుద్ధి లేదు? నువ్వెవరి కంట్రోల్లో ఉండాలి? విలువలైనటువంటి వారి చేతిలో పడి నీ జీవితాన్ని నువ్వు ఎంతవరకు పాడు చేసుకుంటావు? అసలు నీ విలువేంటి? నీ పుట్టుకేంటి? నీ జీవితం ఏంటి? నువ్వు చేసే పని ఏంటి? నువ్వు కలిగి ఉన్నటువంటి స్థితి ఏంటి? దేవునికి ఇచ్చినటువంటి రక్షణ ఏంటి? అర్థం చేసుకోవద్దా? ఎంతకాలం
సాతాను యొక్క మాయలో పడి నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును పాడు చేసుకుంటావు. జాగ్రత్త. నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాద్యాలు వాయించినా, ఎన్ని వీడియోలు తీసినా, లేకపోతే ఎంత పరిచర్య చేసినా, ఎంత కన్నీరు గార్చినా, ఆ ఒక్కటి, ఆ పాపం అనే ఒక్కటి, ఆ బలహీనతని ఒక్కటి నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే, నీ శరీరాన్ని నువ్వు స్వాధీనపరచుకోకపోతే, నువ్వు చేసిందంతా కూడా గుడ్డి సున్నా, పెద్ద సున్నా, ఏముండదు. జాగ్రత్త. అల్పమైన దానికి, స్వల్పమైన దానికి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పనికి నీ జీవితాన్ని, భవిష్యత్తును ఎందుకు పాడు చేసుకుంటావు? జాగ్రత్త. యవనుడా, ఓ యవనస్తురాలా, సహోదరి సహోదరుడా, జాగ్రత్త. దేవుడు నీకు భర్త ఇచ్చాడు, దేవుడు నీకు భార్యనిచ్చాడు. జాగ్రత్తగా ఉండు. నీకు ఇచ్చిన వాటితోనే సంతృప్తిగా ఉండు, సమృద్ధిగా జీవించు. కొంతమందికండి శరీర కోరికలు ఏంటంటే, ఇరుగు పొరుగు వారి అందరికి కూడా ఉచితంగా వీళ్ళకి రావాలంట. వాళ్ళు కష్టపడ్డది ఎవరికి రావాలి? వీళ్ళకి రావాలంట. ఏమండి, అలాంటి కోరికలు కోరుకోవచ్చా దేవుని బిడ్డలైన మనం? చెప్పండి, అలాంటి కోరికలు కోరుకోవచ్చా? ఆ కోటం అంటదయ్యా, నన్ను ఎప్పుడు చంపుతారన్నయ్యా, నాది కావాలంటయ్యా, ఇల్లు కావాలంటయ్యా. ఏందండి ఇది? ఎవరో సంపాదించుకున్న దానికి మళ్ళీ ప్రార్థన పోయేవాళ్ళు వీళ్ళు. ఎవరండోయ్? ప్రార్థన పోయేవాళ్ళేనండి వీళ్ళు, మామూలు కాదు. ఎవరో సంపాదించుకున్న దాని కొరకు ఆశపడి ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళని టార్చర్ పెడతా ఉంటారు, వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. అది మంచిది కాదు. నీ పొరుగు అనేది ఏది కూడా నీవు ఆశించకూడదు. ఎద్దునైనా సరే, స్త్రీనైనా, పురుషుడినైనా, ఏదైనా సరే, బంగారమైన, వెండైనా, డబ్బైనా ఏది కూడా ఆశించకూడదు. కానీ రోజున ఆ శరీర సౌఖ్యం కొరకు, శరీర సుఖాల కొరకు గొప్పవారు ఒక్కసారే పెద్ద కావాలని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారంటే, ఏదో బంధువులు, స్నేహితులతో ఏదైనా వస్తుందని చెప్పేసి చూస్తూ ఉంటారు. అది తప్పండి. ఏది ఉన్నా ఏది లేకపోయినా మన శరీరాలను మనం కంట్రోల్ చేసుకొని చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. వెళ్ళాడు, ఎవరిని చూశాడంటండి? ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే ఇబ్బంది లేదు. ఎవరిని చూశాడంట? అసలు ఎవరు అతను? చెప్పండి, ఎవరు అతను? ఆ వేసిన కుత్తికాయ పట్టుకుంటే పైకి లేచిపోద్ది అనమాట, అంత బల్లాడ్యుడు. కానీ ఆమె ఆయన కుత్తికాయ పట్టుకొని ఏం చేసింది? కిందకి దించింది దెబ్బకి. కారణం ఏంటో తెలుసా? తన శరీరమును లోపరుచుకోలేకపోయాడు. ఏమైపోయాడు తెలుసా? భ్రష్టుడైపోయాడు. ఏమైపోయాడో తెలుసా? తిరగలు విసిరేవాడిగా ఉన్నాడు. ఏమైపోయాడో తెలుసా? 2 కళ్ళు పోయినవాడి, గుడ్డివాడిగా అయిపోయాడు. అన్య ప్రజల మధ్య బలహీనుడిగా మారిపోయాడు. నవ్వుల పాలైపోయాడు. ఈ ఎగతాళి హేళన చేసేటువంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోయాడు. ఎవడు? బలాఢ్యుడంట. కారణం ఏంటంటే తన శరీరమును లోపరుచుకోలేకపోయాడు. ఒకటే, ఇంకేం లేదు. త్రాగుడు లేదు, బీడీ లేదు, సిగరెట్ లేదు, గుట్కాలు లేవు, పాన్ పరాకులు ఏమి లేవు మనవాడి దగ్గర. నెంబర్ 1 వ్యక్తి అన్నమాట. ఎవరికి ఏదన్నా కావాలంటే సహాయం చేసేవాడు, ఎవరికైనా తోడుకు రావాలంటే వెళ్ళేవాడు, అన్నీ చేసేవాడు బ్రహ్మాండంగా. కానీ ఏంటి ఆ ఒక్కటే? తన శరీరమును లోపరుచుకోక శరీరాన్నే పాడు చేసుకున్నాడు. అంత గొప్ప వ్యక్తి శరీరాన్నే పాడు చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నీ శరీరాన్ని నిన్ను పాడు చేయడానికి ఏదో బంగారమో, డబ్బో లేదు, ఏదో ఆశ చూపిస్తారు. దాన్ని బట్టి నువ్వు లొంగిపోయి నీ జీవితాన్ని మాత్రం నువ్వు పాడు చేసుకోవడానికి వీల్లేదు. ఎలా ఉండాలో తెలుసా? ఎలా బ్రతకాలో ఇద్దరు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, త్వరగా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం, 24వ వచనం, 25వ వచనం మనం చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచక అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మోషే ఉన్నటువంటి స్థానము చాలా విలువైనది. ఏ స్థానం అంటే అతడు రాజు తర్వాత రాజు అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే. మన శరీరము కోరేది ఏందో తెలుసా? అల్పకాల పాప భోగమే మన శరీరం కోరిద్దండి. అర్థమైందా? డాక్టర్ చెప్తాడు, అబ్బాయి నువ్వు ఇది తినకూడదు, తింటే బలహీనత వస్తుందని చెప్పేసి.
అమ్మ నువ్వు తినకూడదు, తింటే షుగర్ పెరిగిద్దని చెప్పేసి, లేదా బీపీ పెరుగుద్ది, లేకపోతే ఆ రోగం ఎక్కువైద్దని చెప్పేసి అంటే వీళ్ళు తమ శరీరాలు ఆ నోరుని ఏం చేస్తారు, అదుపులు పెట్టుకోరు, ఏది పడితే అది మేస్తారు. తర్వాత ఏమైద్ది, అది పెరిగిపోద్ది, హాస్పిటల్కి పోయి కూర్చో. ఎందుకు తినమంట, ఏదో ఒక్కసారి తిందాం అనుకున్నాను. ఎన్నిసార్లు? ఆ ఒక్కసారి హాస్పిటల్ పాలు చేస్తుంది, ఆ ఒక్కసారే నిద్ర లేకుండా చేస్తుంది, ఆ ఒక్కసారే లోపల గొడబేడ, ఆ ఒక్కసారే. ఎందుకంటావు? కారణం ఏంటంటే అదుపులో ఉంచుకోలేక ఒక ఆమె అడ్డం పడింది, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అడ్డం పడితే డాక్టర్లు పరీక్ష చేస్తే షుగర్ పెరిగింది అని చెప్పేసాను. సరే ఎట్నో ఇంజక్షన్లు అవి చేసి తగ్గించారు. ఏమ్మా డాక్టర్ అడుగుతున్నాడు, ఏమ్మా ఏం తిన్నావు? ఏం తింటానండి, మీరు అన్నీ తినొద్దన్నారుగా, ఏం చేస్తావు? నోరు అదుపు లేక బెల్లబో తిన్నానయ్యా. ఏ బోవా? అదేనండి పాశం అన్నది. అవునా, నీకు షుగర్ ఉంది కమ్మా, తినకూడదు కంటే ఏం చేస్తావా? మొన్నటిదాకా తిన్నానోరు కదూ, ఎట్టాగిద్ది, మొన్నటిదాకా తిన్నానోరు కదా, అందుకని దేవుడు కట్టేశాడు, జాగ్రత్తగా ఉండు. అవునమ్మా, నువ్వు ఆ బెల్లం అన్నం తింటేనే ఇంత షుగర్ పెరగదే, ఇంకేమైనా తిన్నావంటే ఆ రోజు వాళ్ళ ఊరిలో తిరణాలు జరిగితేనంట వాళ్ళ ఆయన చెరుకులు తెచ్చాడంట. ఏం తెచ్చాడు? తిన్నానోరు కదయ్యా, తిన్నానోరు కదా, ఏం చేస్తావు? గెడ చెరుకు తిన్నా ఎంతంట, వామ్మో ఇంకేముంది, షుగర్ బెరకేమైద్ది, అరే బెల్లపో తింటివే, గెడ చెరుకు తింటివే, ఇక అడ్డం పడకేముంది. జాగ్రత్త, మనకున్న బలహీనతలను బట్టి మనం ఏం చేయాలో తెలుసా? ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మనకేదైతే మన శరీరానికి సరిపడలేదో దాన్ని మనం ఏం చేయాలి, అది ఎవరేమనుకున్నా సరే ఏం చేయాలి, పక్కన పెట్టేసాడు. అమ్మో వాళ్ళు ఏమని అనుకుంటారంటే నీకైద్ది, ఏమైద్ది, వాళ్ళు ఏమని అనుకుంటారంటే అయ్యేదేదో నీకైద్ది. వాళ్ళు ఏమైనా అనుకుంటారు, ఏమైనా తినపోతే తాగిపోద్ది అని చెప్పేసి నువ్వు తిన్నావు తాగా అనుకో, వాళ్ళు బాగానే ఉంటారు, తర్వాత ఎవరు బాధపడేది? మనమే బాధపడేది. అందుకనే కొన్ని విషయాల్లో మనం మన శరీరాన్ని ఏం చేయాలి, లోపరుచుకోవాలి. మానే తినకూడదంటే అంతే. నీకు బాగా స్వీట్ తినాలని కోరిక ఉంది, కనబడింది, నోరు మూసుకో, స్వీట్ తినే అర్హత నీకు లేదు, దేవుడు తీసేశాడు, కాబట్టి నోరు మూసుకో అని చెప్పేసి తప్పదు. ఇక మరి చేసేది ఏముంది? తిన్నావా ఏమవుద్ది, హాస్పిటల్ పాలైపోవాలి. తిన్నామా ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకుంటే ఏమైపోద్ది, శరీరంలో ఉన్న అవయవాలు పాడైపోతాయి. డబ్బులు పెట్టాలి హాస్పిటల్లో, మనం తిని డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే చూడండి, అల్పకాల పాపపు భోగము అనుభవించడం కంటే నా శరీరాన్ని పాపానికి అప్పచెప్పడం కంటే నా శరీరాన్ని దేవుని బిడ్డలకు అప్పచెప్పుకోవడం ఎంతో మంచిదని చెప్పేసి ఫరోకి కుమారుడిగా రాజుగా అనిపించుకోక అది విడిచిపెట్టి వచ్చేసాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శరీరాన్ని అంతగా మనం ఏం చేయాలో తెలుసా, స్వాధీనపరుచుకోవాలి. అదేవిధంగా ఏసేపును కూడా మనం చూస్తే, ఏసేపు ఫస్ట్ నుంచి ఏ పాపం లేనివాడు, అయితే పాపము అతని దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు వరకు నేను మంచిగా ఉన్నాను కదా, ఇక్కడ చూసేవాళ్ళు ఎవరు లేరుగా అని చెప్పేసి అతడు అనక ఆ పాపాన్ని కూడా తన చెంతకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. తన శరీరాన్ని ఏం చేశాడు, స్వాధీనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు యవన కాలంలోనే ఉన్నాడు, ఆ ఇంటి మీద అధికారం కలిగి ఉన్నాడు, అతడు చేయొచ్చు, దాన్ని కప్పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయినప్పటికీ కూడా నా దేవునికి నేను భయపడుతున్నాను. ఈ శరీరం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కాబట్టి ఈ శరీరాన్ని విషయమై నేను దేవునికి భయపడుతున్నానని చెప్పేసి ఏం చేశాడు, పాపమునకు దూరంగా చేతగాక పారిపోలా, తన శరీరమును లోపరుచుకోవడానికి పారిపోయాడు. కాబట్టి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఏసేపుని యేసు ప్రభుతో పోలుస్తాడు. తెలుసా మీకు? దావీదుని యేసు ప్రభుతో పోలవరు. ఎందుకు పోలుస్తారు? పనిహిమాలం పైన ఒకటి చేస్తే మధ్యలో కాదు, దావీదు వంశం అంటారు, కానీ యేసు ప్రభు కూడా దావీదులు అంటాడు, లేకపోతే దావీదు కూడా యేసు ప్రభులు అంటారు. కానీ ఏసేపుని యేసు ప్రభుతో పోలుస్తాడు. ఎందుకో తెలుసా? ఏసేపులో ఏ పాపము లేదు, ఏ కల్మషము కూడా లేదు, ఏ అసూయ లేదు, ఏ మచ్చ లేదు, ఏ మరక లేదు. కాబట్టి యేసు ప్రభు కూడా అలాంటి వాడని చెప్పేసి పోలుస్తారు. కారణం ఏంటంటే ఏసేపు తన శరీరమును
స్వాధీనపరుచుకున్నాడు. తర్వాత మంచిగా వివాహమైంది, మంచిగా పిల్లలు పుట్టారు, మంచిగా బ్రహ్మాండంగా బతికాడు. అతను బ్రతకడం కదా కుటుంబాన్ని కూడా బ్రతికించాడు. అట్లా బ్రతికితే రాయల్టీగా బ్రతకాలండి. ఎందుకు ఈ కొంపలంటి తిరిగి కొంపలంటే ఆ పనులు చేసుకొని ఎబ్బే అనిపించుకొని ఎందుకు అలాంటి బ్రతుకు? కాకిలాగా కాలం బ్రతకడం కంటే హంసలాగా మచ్చటంగా 6 నెలలు మంచిగా బ్రతికితే చాలు. చనిపోయిన తర్వాత అందరూ చెప్పుకుంటారు. అలాంటి బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా తన శరీరమును స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి ఆయన కూడా మంచిగా బ్రతికాడు. సాతాను వచ్చి శోధించింది అనమాట. ఈ శరీరానికి ఉన్నతమైన స్థితి ఇస్తా రా దూకంటే చెప్పేసి అంటది. ఈ శరీరానికి ప్రపంచం మొత్తం ఇస్తాను రా అని చెప్పేసి అంటది. ఈ శరీరానికి నేను సమృద్ధైన ఆహారం ఇస్తా రా నాకు బ్రోక్ అని చెప్పేసి అంటే యేసు ప్రభు కూడా తన శరీరం తన స్వాధీనంలో ఉంచుకొని నీ ఆహారం వద్దు, నీ రాజ్యం వద్దు, నీ బొంద నాకేం వద్దు పో, ఈ మొత్తం నాయే అని చెప్పేసి తన శరీరం స్వాధీనపరుచుకొని సాతాను యొక్క ప్రలోభానికి దేనికి కూడా అతడు లొంగలేదు. యేసు ప్రభు లొంగలేదు, సాతాను పారదోలాడు. ఆ విధంగా మనం కూడా మన శరీరాలను స్వాధీనపరుచుకొని మంచిగా మనం బ్రతకాలి. మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా నల్లగొట్టుకోవాలండి. నల్లగొట్టకపోతే ఏమవుతుందో తెలుసా? మన దేహాలకు ఏమవుతుందో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం 20 చూస్తే 19 చూస్తే శరీర కార్యంలో స్పష్టమై ఉన్న అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. వీటిని మనం నల్లగొట్టుకోకపోతే, వీటిని మనము నల్లగొట్టుకోకుండా మన శరీరాన్ని స్వాధీనపరచుకోకుండా ఉంటే ఇవి మనలను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయంట. ఏం చేస్తాయి? తీసుకెళ్ళవా? మరి ఎందుకు చేస్తున్నావు? జాగ్రత్త. వీటిలో ఒక్కటన్నా ఉంటే ఈ ఒక్కదాని విషయమై మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం. జాగ్రత్త. ఎవరినో మోసం చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. ఎవరినో పాడు చేస్తాను అనుకుంటున్నావు కానీ నిన్ను నీవే జాగ్రత్త. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియాలి. నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటని నువ్వు కోస్తావు. ఎవరి కోసం నువ్వు గుంట తీస్తున్నావు కానీ ఆ గుంటలో ఎవరు పడతారో తెలుసా? నువ్వే పడతావు. జాగ్రత్త. ఆ గుంట తీసిన సంగతి నువ్వు మర్చిపోయి వచ్చి ఆ గుంతలోనే పడతావు. అప్పుడు కాలో చెయ్యి కుర్ర మొరాన్ అని చెప్పేసి అనాలి. అందుకనే జాగ్రత్తగా ఉంటాం. మన శరీరాన్ని ఉద్రేకతలు, అర్థమవుతుందా? చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు, శరీరం యొక్క ఉద్రేకతలు మనం ఆపుకొని అదుపులో చేసుకొని ఈ గొడవలు, పోట్లాట్లు, రాజకీయ సంబంధమైనటువంటి వాటి జోలికి వెళ్లకుండా మచ్చటగా మర్యాదగా ఉంటే దేవుడు మనకి మంచి శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు. అక్కడ శ్రేష్టమైనటువంటి మంచి జీవితం ఉంటుందండి. నువ్వు దేనికైనా ప్రలోభపడి నీ శరీరాన్ని స్వాధీనం చేసుకోకపోతే నీకు జరిగేటువంటి భయంకరమైన నష్టం ఏంటంటే పరలోకానికి ఒకవేళ వెళ్ళినా బహుమతులు, కిరీటాలు నువ్వు కోల్పోతావు. అది వాస్తవం. బహుమతులు, కిరీటాలు నువ్వు కోల్పోతావు. అది వాస్తవం. ఏసేపు తన శరీరం అదుపులో పెట్టుకున్నాడు కాబట్టి శ్రేష్టమైన మంచి కిరీటాన్ని పొందుకున్నాడు. ఈ రోజున మనం కూడా అలా ఉండగలిగితే, అలా మంచిగా బ్రతకగలిగితే దేవుడు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాడు. మంచిగా ఉన్నవారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తప్పకుండా మన జీవితంలో కలుగుతున్నటువంటి కొన్ని కోరికలు దేవుడు మంచి కోరికలు తీర్చి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో మనలను నిలబెడతాడు. పాపం చేసి మనము మన జీవితాన్ని, భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. దాన్ని మన శరీరాన్ని మన స్వాధీనంలో పెట్టుకొని కంట్రోల్లో ఉంచుకొని నల్లగొట్టుకుంటూ ప్రార్థన ద్వారా వాక్యము చేత నల్లగొట్టుకుంటూ చక్కగా ఈ దేహము ప్రభు ఇచ్చాడు కనుక ఈ దేహంతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ప్రభువుకి సాక్షిబిడ్డలుగా ఉంటూ పాడైపోతున్నటువంటి అనేకమైనటువంటి దేహాలను మనము వెలిగిస్తూ ప్రభువుకి నడిపించేటువంటి వారిగా మనం ఉందాం. అట్టి కృప మనకు, మన కుటుంబాలకి, సంఘానికి ప్రభు సర్వ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికి లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరు లేచి నిలబడండి. చిన్న ప్రార్థన. ఆ ఒక్కటే నీలో నుంచి తొలగించుకుంటే నీ అంత ధన్యుడు, నీ అంత పరిశుద్ధుడు, నీ అంత ధన్యురాలు, నీ అంత పరిశుద్ధురాలు ఇంకెవరుండరు. ఆ ఒకటేంటో ఈరోజు నీవే పరిశీలన చేసుకో. నాకైతే తెలీదు. నిన్ను బలహీనపరుస్తుంది, నీకు చెడ్డ పేరు తెస్తుంది. ఆ ఒకటేంటో
నీవే ఆలోచన చేసుకో, నీవే తెలుసుకో. ఒకసారి నీ హృదయాన్ని నీవే పరిశీలన చేసుకో. ప్రభు ఎదుట పెట్టు, నీ హృదయాన్ని ప్రభు ఎదుట పెట్టు, నీ జీవితాన్ని ప్రభు ఎదుట పెట్టు, నీ శరీరాన్ని ప్రభు ఎదుట పెట్టు. ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో, ఒక్కసారి ఆలోచన చేసుకో. ఏది నీ జీవితాన్ని పాడు చేస్తుందో దానికి నువ్వు ఏసేపు వలె పారిపోవాలి. ఏది నీ జీవితాన్ని బాధ పెట్టడానికి సిద్ధంగా ఉందో ఏసేపులాగా పారిపో. ఒకవేళ దేని విషయంలో చిక్కుకొని బాధపడుతున్నావో నీకు తెలుసు, ఇకనైనా బయటకు వచ్చి నీ శరీరాన్ని నువ్వు స్వాధీనపరచుకో. ఇకనైనా బయటకు వచ్చి దాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి నీ శరీరాన్ని స్వాధీనపరచుకో. ప్రియ సహోదరి సహోదరుడా, నీ శరీరం అడిగిన ప్రతిదీ కూడా నువ్వు ఇవ్వవద్దు. నీ శరీరం నడిపించిన ప్రతి చోటకు నువ్వు వెళ్ళవద్దు. నీ శరీరం మాట్లాడే ప్రతిదీ నువ్వు మాట్లాడవద్దు. నీ శరీరం కోరుకున్న ప్రతి కోరిక నువ్వు తీర్చవద్దు. ఏది ఉత్తమమైనదో ఒకసారి గ్రహించు, ఏది మంచిదో ఒక్కసారి ఆలోచన చేయి. జాగ్రత్త. అన్ని విషయాల్లో మంచిగా ఉంటూ ఆ ఒక్క విషయంలో నువ్వు ఎందుకు తప్పిపోతున్నావు? అన్ని విషయాల్లో మంచిగా ఉంటూ, మంచి సాక్ష్యాన్ని కలిగి, మంచి పరిచయం చేస్తూ, మంచిగా పాటలు పాడుతూ, మంచిగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ, మంచి కోడలుగా ఉంటూ, మంచి అత్తగా ఉంటూ, మంచి కుమారుడిగా ఉంటూ, మంచి అల్లుడిగా ఉంటూ, మంచి మామగా ఉంటూ ఎందుకు ఆ ఒక్క విషయంలో నువ్వు నీకున్న సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావు, నీకున్న మంచితనాన్ని పోగొట్టుకుంటావు? ఎందుకు? సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయి. ఇంకెంతకాలం ఆ ఒక్కదానితో నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? విడిచిపెట్టవా? వదిలివేయవా? ఈ రోజున ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. అన్ని విధాలుగా నువ్వు మంచిగా ఉన్నావు, కానీ అసూయ, ద్వేషము, పగ ఉంది, ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచన ఉంది, నేనంటే ఏందనుకున్నావు అనే గర్వం ఉంది. ఎందుకు ఒకటి తీసేసుకోవచ్చు కదా? ఎన్నాళ్ళు జీవించిన ఈ లోకంలో ఏముంది? ఎంత సంపాదించుకున్నా ఏముంది? ఒట్టి చేతులతో వచ్చాము, వచ్చి చేతులతోనే మనం వెళ్ళాలి కదా. ఆ విషయం మనకు తెలుసు కదా. ఇంకెంతకాలం? ఒకసారి ఆలోచన చేసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి ఆలోచన చేసుకొని ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, ఆ ఒకటిని ఎదుటి నేను తీసివేసుకొని పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభువా, నీ మార్గంలో నడుస్తాను, నా శరీరాన్ని నా ఆత్మను నీకు అప్పచెప్పి నీలోనే ముందు కొనసాగిపోతానని చెప్పేసి ఈ సమయంలో మనం చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడే విడిచిపెడదాం. ఇక్కడే విడిచిపెడదాం. ఆ పాపాన్ని ఇక్కడే విడిచిపెట్టి ఇక అది మన జోలికి రాకుండా, అది మనం కలిగి ఉండకుండా, దాని ద్వారా వస్తున్నటువంటి ఆ చెడ్డ పేరు నుండి మనం విడుదల పొందుకొని మంచివారిగా ముందు కొనసాగిపోదాం. మంచివారిగా మనం కొనసాగిపోదాం. ఆ ఒక్క విషయంలోనే మనం తేడా పడుతున్నాం. ఆ ఒకటే కంట్రోల్ చేసుకోలేక మనం పాపం చేస్తూ ఉన్నాం. మన శరీరాన్ని మనం స్వాధీనపరచుకోలేక ఒక్క విషయంలోనే మనము దేవునికి వ్యతిరేకమైన వారిగా, దేవుని దృష్టిలో పాపం చేసిన వారిగా అయిపోతున్నాం. మనం చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాం. మనం కూడా సమాజంలో బ్రతకలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. ఏదో అందరు చేస్తున్నారని సమర్థించుకొని వెళుతున్నాం, అందరు కలిగి ఉన్నారని సమర్థించుకుంటున్నావు. అది మంచిది కాదు. అందరితో నీకెందుకు? నీకు నీవు పరిశుద్ధంగా ఉన్నావా లేదో ఒకసారి ఆలోచన చేసుకో. నీకు నీవు మంచిగా ఉన్నావా లేదో? ఒకరితో నీకెందుకు? వాళ్ళు సరిగా లేకపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు, నువ్వు కూడా వెళ్తావా? వద్దు, అవసరం లేదు. ఇచ్చిన భర్తతో, ఇచ్చిన భార్యతో, ఇచ్చిన ఇంటితో, ఇచ్చిన బంగారంతో, ఇచ్చిన డబ్బుతో, ఇచ్చిన స్థలంతో, ఇచ్చిన పొలంతో, ఇచ్చిన దానితో, బిడ్డలతో సంతృప్తిగా బ్రతకడం నేర్చుకో. లేని దాని కొరకు ఆశించి, శరీరం ఆశించిన ప్రతిదీ నువ్వు శరీరానికి అప్పచెప్పి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఎందుకంటే మనం ఇప్పటి వారమే కానీ రేపటి వారేం కాదు. మన పరిస్థితులు బుడగలాంటివి. అందుకనే మనం బలహీనమనే ప్రభు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. మనం బలహీనమనే ఆయన తన రక్తమును కార్చి మనం బలవంతులుగా చేస్తామన్నాడు. మనం బలహీనమనే తెలిసే ఎప్పటికప్పుడు మనం బలపరుస్తామన్నాడు. నిత్యమైన బలమును పొందుకుంటూ చక్కగా ముందు కొనసాగిపోదాం. ప్రైజ్ ది లార్డ్. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు
మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. పాడదాం, చెప్పలు కొడదాం. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ వెంట రావెన్నడు. అందుకే మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది నేనని ఎరిగి వారు మనస్సును పొందవా, వారు మనస్సును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై లోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. అందుకే చెల్లమ్మ తమ్ముడు, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి వారు మనస్సును పొందవా, వారు మనస్సును పొందవా, వారు మనస్సును పొందవా, వారు మనస్సును పొందవా. సహోదరి సహోదరి, ఇంకెంతకాలం అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి జీవితాలు మన జీవితాలు. ఇంకెంతకాలము పాపముతో మనం జీవించి మన జీవితాన్ని పాడు చేసుకుంటాం. దేవుడు మనల్ని యథార్థవంతులుగా చేశాడు కదా. నమ్మి బాప్తిసం పొందుకొని పాపం నుండి విడుదల పొందాం కదా. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మళ్ళీ ఎందుకు తిరుగుతున్నాం? మరల ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాం? మరల ఎందుకు దేవుని బాధ పెడతా ఉన్నాం? ఈ లోకంలో ఏది మంద కాదని తెలుసు కదా. మోషే ఒక మాట అంటున్నాడు, అల్పకాల పాప భోగేచ్ఛం అనుభవించట కంటే. సహోదరి సహోదరుడా, జాగ్రత్త. దేని కొరకు ఆశపడి నీ శరీరం అమ్ముకుంటున్నావేమో, జాగ్రత్త. ఉన్నదానితో తృప్తిపడి ప్రభు కొరకు రోషంగా బ్రతుకు. ఏలి అంటాడు, ప్రభు కొరకు రోషంగా నేను ఒక్కడే నిలబడ్డాను. ఆ మాట నువ్వు అనగలుగుతావా? నీ ఆస్తి ముఖ్యం కాదు, నీ అంతస్తులు ముఖ్యం కాదు. నీ వెంట వేవి రావు, కేవలము నీ మంచి క్రియలు మాత్రమే నీ వెంట వస్తాయి. అది నువ్వు జ్ఞాపకం చేసుకో, జాగ్రత్త. నీ మంచి క్రియలు మాత్రమే, నీ మంచితనమే నీవు శరీరం లోపరుచుకొని నువ్వు మంచిగా బ్రతికితేనే ఆ మంచి క్రియలు నీ వెంట వస్తాయి. దాన్ని బట్టి నీకు బహుమతులు, కిరీటాలు, పరలోక రాజ్యము, అక్కడ స్థితి నీకు ఏర్పాటు చేయబడుతుంది. కనుక ఒకసారి ఆలోచన చేయి. నేను ఒక మంచి స్థితిలో ఉంచాలని ప్రభు కల్వరిసిలో నీ కోసం రక్తంగా వచ్చాడు. చూడడానికి స్వరూపం లేదు, దేహం అంతా కూడా మాంసపు ముద్దగా మారిపోయింది. ఎక్కడ చూసినా గాయములే, రక్తం అంతా కారిపోయినది, ఏమీ లేదు. శిలువలో నలగొట్టబడ్డాడు నీ కోసం, నా కోసం. ఆ పాపాన్ని నుండి మనల్ని విడిపించి మంచి భవిష్యత్తు ఇవ్వడానికే, మంచి జీవితం ఇవ్వడానికే
మనం శరీరం చేసినటువంటి పాపము ఆయన భుజాల మీద మోపబడింది. మన శరీరానికి పడవలసినటువంటి శిక్ష ఆయన శరీరమునకు పడింది. కనుక సహోదరి సహోదరుడు, ఇంకెంతకాలం ఎన్నిసార్లు అయినా సిలువ వేస్తావు? ఇంకెంతకాలం ఆయన బాధ పెడతావు? ఈరోజు ప్రభు మాట్లాడాడు. పౌలు గారు ఒక మాట అంటున్నాడు, ఆ మాటను అనగలుగుతావా? నేను నల్లగొట్టుకుంటున్నాను, నేను నా శరీరాన్ని లోపరుచుకుంటున్నానని 2 మాటలు మాట్లాడుతా అన్నాడు. ఈ రోజున నా శరీరాన్ని నేను నల్లగొట్టుకుంటున్నా, నా శరీరం నా స్వాధీనంలో ఉందని చెప్పేసి నువ్వు నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలవా? అలా చెప్పగలిగితే నీకు ఖచ్చితంగా నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. ఖచ్చితంగా నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. నువ్వు చనిపోయిన తర్వాత నీకు డోకా లేదు, పరదేశకు వెళ్తావు, తీర్పు అనంతరం పరలోకానికి వెళ్తావు. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి ధన్యత ప్రభు ఇస్తే అల్పకాలము ఉండేటువంటి వాటి కొరకు లోబడి ఎంతకాలం జీవితాన్ని పాడు చేసుకుంటూ వద్దు, విడిచిపెట్టు. ఈ సమయంలో పాత రోత జీవితాన్ని సమాధి చేసేసి ఇక మీదట దాని చూపు వెళ్ళనని చెప్పేసి ఒక మంచి తీర్మానం చేసుకొని ప్రభులో ఒక మంచి వారిగా మనం బ్రతుకుదాం, మంచి వ్యక్తులుగా బ్రతుకుదాం. దేవుని సంఘానికి ఒక మంచి పేరు వస్తుంది. మీరు బాప్తిసం తీసుకొని చెడ్డ పనులు చేస్తుంటే, చెడ్డగా మాట్లాడుతుంటే, చెడు కార్యాలు చేస్తుంటే మాకు చెడ్డ పేరు, సంఘానికి చెడ్డ పేరు, సంఘ అభివృద్ధికి మీరు ఆటంకాలుగా ఉంటారు. అందుకే సమయంలో ఒక తీర్మానం చేసుకొని ముగించుకుందాం, ఒక తీర్మానం చేసుకొని ముగించుకుందాం. ప్రభా, నేను నమ్మి బాప్తిసం పొందాను, నీ రక్తం చేత నన్ను కడిగారయ్యా, పరిశుద్ధపరిచారు. నా మరణం వరకు ఏ విధంగానే పరిశుద్ధంగా నేను జీవిస్తాను. ఇంకా త్రాగుడు జోలికి వెళ్ళను, సిగరెట్ల జోలికి వెళ్ళను, బెడీల జోలికి వెళ్ళను, బూతులు తిట్టను ప్రభువా. నా శరీరాన్ని మరొకరికి నేను అప్పచెప్పను ప్రభువా. నా శరీరం నా స్వాధీనంలో ఉంచుకొని నా హృదయంలో, నా మనసులో అసూయ, ద్వేషము, కలహాలు, కక్షలు పెట్టుకోకుండా నీ కొరకే నా జీవితాన్ని సమర్పించి ముందుకు వెళ్తాను ప్రభువా, కొనసాగిస్తానని చెప్పేసి మంచి తీర్మానం చేసుకొని, ఒక మంచి తీర్మానం చేసుకొని పరిశుద్ధంగా ఇప్పటి నుంచి ఒక మంచి జీవితాన్ని ప్రారంభం చేద్దాం. మంచి తీర్మానం చేసుకుందాం, మంచి తీర్మానం చేసుకుందాం. దేవుడు మన తీర్మానమును స్థిరపరచును గాక. ప్రేమగల తండ్రి, బిడ్డలు తీర్మానం చేసుకున్నారు నీ మాటలు విని దాని ప్రకారం నడుచుకోవడానికి కృప దయచేయండి. దావీదు మంచివాడే నాయన, నీ హృదయానుసారుడే. కానీ ప్రభువా, శత్రువు చేత కూడా మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తే నాయన. అన్నిటిని జయించాడు కానీ తన శరీరాన్ని జయించుకోలేకపోయాడు. అన్నిటిని చంపాడు కానీ నాయన తన శరీరాన్ని చంపుకోలేకపోయాడు, తన కోరికలు చంపుకోలేకపోయాడు. కాబట్టి ఆ ఒక విషయమై తండ్రి తనకున్న సాక్ష్యం పోయినది. మరలా ప్రార్థన చేసినప్పుడు ప్రభు మీరు మరలా మంచి జీవితాన్ని మీరు ఇచ్చారు. కానీ యేసేపు సమస్తమును జయించి మంచివాడిగా బ్రతికాడు. మీ వలెనైనా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి జీవితం మాకు కావాలి, మా యవన బిడ్డలకు కావాలి, మా కుటుంబంలో ఉన్న బిడ్డలకు కావాలి ప్రభువా, మా సంఘంలో ఉన్న బిడ్డలకు కావాలి ప్రభువా. అపవిత్రమైనటువంటి వాటిని కోరుకొని, అపవిత్రమైనటువంటి వాటిని బట్టి అల్పకాలము ఉండేటువంటి వాటికి మా సంఘ బిడ్డలు, మా కుటుంబాలు ప్రభువా, కుటుంబాలు ఉన్న బిడ్డలు మా శరీరాలను వాటికి అప్పచెప్పక, చెడ్డ పేరు మేము తెచ్చుకోక, యేసేపు వలె పవిత్రమైనటువంటి జీవితం జీవిస్తూ నేను సంతోషపెట్టేవారిగా, నీ పరిచర్య చేసేవారిగా, నేను ఘనపరిచేవారిగా నీలోనే ముందు కొనసాగిపోయారు. మా జీవితాన్ని బట్టి వాక్యము లేకుండానే ప్రభా అనేకులను మీ సన్నిధికి ఆకర్షించేవారిగా మీరే మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధతను కాపాడుకుంటూ మీరు ఉన్నారు, మీరు చూస్తున్నారని మీకు భయపడుతూ ముందు కొనసాగిపోయిన కృపదాచ్యమని మధ్యాహ్నంలో చెప్పబడినటువంటి మాటలు అనేక మంది హృదయాలలో ఫలభరితంగా మార్చు, 30 అంతలుగా 60 అంతలు 100 అంతలుగా ఫలింపు చేయమని మీ యొక్క సన్నిధిలో నాయన మేము ఫలించడి కొమ్మ వలె, యేసేపు వలె మేము బ్రతకడానికి కృపదాచ్యమని. ఈ సమయంలో బిడ్డలు వచ్చారు, బలహీనలు వినిపించి సాతాన క్రియల నుండి విడుదల కలవచ్చు. ఎవరికి కొరతలు తీర్చి సమృద్ధిని దాచి ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యత మీరు దాచండి. ప్రతి కుటుంబాన్ని మీరు వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ఏ దుష్టుడు ఏ కుటుంబాన్ని గలిబిలి చేయకుండా మీ కృపగల హస్తాలు దాచి దీవించి బలపరిచి కార్యాలు జరిగించి సహాయం ఇచ్చేయండి. మీ పనిలో, మీ పరిచర్లో సహకరిస్తున్నటువంటి వారిని, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వారిని మీ యొక్క సన్నిధిలో ప్రభువా ఆయా పరిచర్లు చేస్తూ ముందు కొనసాగిపోతున్నట్టు బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి ఆయన, ముందుకు నడిపించండి. ఇంకా మీ పరిచర్లు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, మా పరిచర్లో ఉన్నటువంటి ప్రతి కొరతలు తీర్చి సమృద్ధి మీరు దయచేసి ముందుకు నడిపించి కార్యాలు జరిగించి మమ్మల్ని శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా బలపరిచి అభివృద్ధిపరచమని, దీవించమని
యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అనేక సహవాసమైన కృపాక్షేమములు మధ్యాహ్న వేళ 2వ ఆదివారపు ఆరాధనలో పాలుపొంపులు పొందిన మనకు, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు, మన గ్రామానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రవేశం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని, మన కుటుంబంలో సర్వ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.